యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 52:13వ వాక్యం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి, ప్రియులారా మాట నోట్ చేసుకోండి, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడుతాడు. చాలు. ఈ వాక్యంలో మనం గమనించవలసిన అంశం ఏంటంటే, నా సేవకుడు అంటే నన్ను సేవించువాడు ఘనపరచబడిన వాడై ప్రసిద్ధుడై ఏమవుతాడట? మహాగణుడుగా ఎంచబడుతాడట. ఇప్పుడు ఇలా వాక్యంలో మనం గమనించినప్పుడు మనం ప్రతినిత్యము కోరుకునే కోరికకి జవాబు ఈ వాక్యం మన ఎదుట నిలుస్తుంది. ప్రతి మనిషి కోరుకునేది ఏంటో తెలుసండి? నేను ఘనపరచబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ఘనమైన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తినై నిలిచి ఉండాలి. సమాజంలో నేను వెళుతుంటే నన్ను చూచిన వాళ్ళు ఆశ్చర్యపడి సలాం పెట్టి సంతకాలు పెట్టించుకునే వాళ్ళు కోకోలగా నా ఎదుట నిలవాలి అన్న ఆశ ప్రతి మనిషి గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. పేదవాడైనా పిడికివాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, ఆనాటికి రెక్కాడితే బక్కాడుతుందని కష్టపడేవాడైనా, ఆకాశ గగనాలలో ప్రయాణం చేసేవాడైనా, ప్రతి మనిషి నరములో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే ఆశలు కూడా గుండెల్లో గూడు కట్టుకుని ఉంటాయి. మరి ఆశపడిన ఆశకు ప్రతిఫలం కలుగుతుందా? ఆశపడిన ఆశలు ఆమడ దూరాన నిలబడితే, కాలమనే కాలనాగు కాటు వేయడానికి ముందుకు వస్తే, కషాయ లోకంలో కళ్ళు తెరిచి బ్రతకలేక కాటికి కాళ్ళు చాపే దినాలు చూస్తున్నావా? లేక ఆశపడిన వాటిని అందుకొని ఆశ్చర్యకరుడైన దేవునికి సాక్షిగా నిలవడానికి, కృతజ్ఞులమై బ్రతకడానికి దేవుని సన్నిధిని గడపగలుగుతున్నామా అనే ప్రశ్న ఈ రాత్రి మనకు కలగాలి. వినండి జాగ్రత్తగాను. నా సేవకుడు ఘనపరచబడిన వాడై, ప్రసిద్ధి నిందిన వాడై, అతడు అనేకుల ఎదుట ఒక సాక్షిగా నిలవాలి అని ఆశ కలిగితే, అతడు వివేకము కలిగి బ్రతకాలి అనే వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ అయితే ఉంది, కాదనట్లేదు. దేవుడు నన్ను ఘనపరచాలని ఆశ ఉంది. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం నీకు అడుగుతున్న ప్రశ్న, ఘనతను కోరుతున్న సహోదరుడా, ప్రసిద్ధికి ఎక్కాలని, ఘనమైనటువంటి ఆశీర్వాదం చేత తోచుకోవాలని కోరుకుంటున్న నీ హృదయ అభిలాష తీర్చబడినట్లు నీవు వివేకము కలిగి బ్రతుకుతున్నావా? వివేకము. అవివేకము చేత అడుగులు వేస్తూ అర్ధాంతరంగా అంధకారములు నిలిచి చిమ్మ చీకటి కెరటాలలో చిందరవందర చేయబడిన బ్రతుకులు చేతపట్టుకుని చీకటిలో చిందలాడుతూ పాపపు ఒడిలో నిద్రపోతూ ఆశ్చర్యకరుడైన దేవుని చేత కలిగే ఆశీర్వాదాన్ని అభిలాషతో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆరాటపడుతున్నావే, కానీ నీవు నిలిచిన స్థానం ఎక్కడా? ఏ స్థితిగతుల మధ్యలో ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆరాటపడుతున్నావు? ఈ రాత్రి వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోగలిగితే, వివేకమైన మనస్సు, కీర్తనల గ్రంథంలో చక్కటి మాట 14వ అధ్యాయంలో కూడా చదువుతారు. 14వ అధ్యాయం 2వ వాక్యంలో చదువుతారండి. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమోనని
ఆయన కూడా నరులను చూచి వెతుకుతున్నాడట. చూసి వెతుకుతున్నాడు. ఎవరినైనా నువ్వు వెతికేది అనంటే చాలామంది ప్రార్థనలు చేస్తున్నారండి. మా వాళ్ళు మోకరిస్తే అడిగేది అదేనండి. హెచ్చింపబడాలి, ప్రసిద్ధి ఉండాలి, గణపరచబడాలి, ఆస్వాదించబడాలి. నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా చేతి పనులు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ప్రకాశించాలి, ప్రజ్వలిల్లాలి, అనేకుల ఎదుట సాక్షిగా నిలవాలని ఆశపడుతున్నారండి. కానీ వివేకము గలవారు ఎవరైనా ఉన్నారో లేదోనని వెతుకుతున్నానండి. రాత్రి నా ప్రియ సహోదరులారా, ఆయన వెతుకుతున్న వివేకుల కొరకు వెతుకుతున్న ఆ వెతుకులాట్లో ఈ రాత్రి నీవు నేను మనం కనబడాలండి. మీకు చిన్న మాట చెప్పనా? చెప్తాను. ఒకసారి నేను ప్రార్థనా మందిరంలో చాలా బిజీగా ఉన్నానండి. ఆ యనమల కుదురు ప్రార్థనా మందిరం మీలో కొందరికి తెలుసు అనుకుంటాను. ఆ ప్రార్థనా మందిరంలో పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా బిజీగా ఉన్నానండి. ఆ పూట సహజంగా నేను ఇలాంటి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేవాడిని. మర్చిపోయానండి. ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేస్తే మన ప్రార్థన మందిరానికి వచ్చి ఒక తల్లి, పాస్టర్ గారండి మీరు ఒక్కసారి ఇంటి దాకా రావాలండి అర్జెంటుగా నువ్వు అంది. నేనన్నానమ్మ చాలా బిజీగా ఉన్నాను తల్లి, మరోసారి ఇంకోసారి వస్తానే, నేను ఇప్పుడు కాదు చాలా బిజీగా ఉన్నానమ్మా అట్లా అన్నాను. విషయం ఏంటి చెప్పమంటే ఏలేదండి మీరు ఒక్కసారి ఇచ్చిపోండి అట్లా అంటది. పిల్లలారా, నేను ఆమెకి ఎంత సర్ది చెప్పినా వినట్లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువసేపు కూర్చోబెట్టమన్నాయా, మీరు త్వరగా వెళ్ళిపోతురు కానీ ఒకసారి రండి అంటది. తప్పించుకోలేక త్వరగా వెళ్ళాలి ఇంటికి. వెళ్తే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో. సరే వెళ్ళి కూర్చుంటే ఒక్కరు మాట్లాడరు నాతో. నేను ఆమెకు ముందే చెప్పాను చాలా బిజీగా ఉన్నాను తల్లి, నేను చాలా పనుల మీద ఉన్నాను అని చెప్పాను కదండి. మరి వెళ్ళినప్పుడు వెంటనే ఏదో మాట్లాడి పంపించాను కదా. ఆ తల్లి నాతో మాట్లాడదు, అతగాడు మాట్లాడడు, పిల్లలేమో నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఏంటిదంతా? ఇక నేనే అడిగాను ఆ అమ్మని, ఏంటమ్మా ఫోన్ చేసి వచ్చాను, ఏంటి విషయం చెప్పు. ఏం మాట్లాడట్లేదు. ఇక ఆయన గారికి అర్థమైంది కదండి. ఇక ఆయన చెప్పాడు నాతో, ఆయన ఎక్కువగా ప్రార్థనకు రాడు కానీ ఆ అమ్మ వస్తుంది. ఇప్పుడు ఆయన క్రిస్మస్ పండగకి, ఈస్టర్ పండగకి, క్రిస్మస్కి ఏమో ఆనందించడానికి, ఈస్టర్కి ఏమో ఏడవడానికి వస్తుంటాడు ఆయన. ఇంకెప్పుడు కనిపించడండి. ఇక ఆయన స్టార్ట్ చేశాడు, ఏం లేదండి పాస్టర్ గారు అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, ఏం లేదు, ఈ ఇంట్లో ఒకటే గొడవలు అయిపోయినాయండి. గొడవలు గొడవలు గొడవలు, చీటికి మాటికి చీటికి మాటికి చీటికి మాటికి గొడవలండి. సమాధానం ఉండట్లేదండి మాకు. కనీసం మేము శుభ్రంగా వండుకుంది కూడా మేము తినలేని పరిస్థితుల్లో ఉన్నామండి. ఈ షాపు మీద అర్థం కావట్లేదండి. డబ్బుకు తక్కువ లేదు, ఆస్తిపాస్తులకు తక్కువ లేదు, ఉద్యోగాలకు తక్కువ లేదు. మరి ఎందుకో నా కుటుంబాన్ని పెట్టిన ఈ షాపు అర్థం కావట్లేదండి అని స్టార్ట్ చేశాడు ఆయన గారు. ఓ అదే సంగతి. గేదె తాకెత్తితే అర్థమైపోదు కదండి. దానికి ఈటెక్ బీటెక్ చదవాలన్నా అక్కర్లేదుగా. ఇక నేను అన్నాను ఆయన గారిని, బ్రదర్ ఎందుకు వస్తున్నాయి మీకు, నేను వింటున్నాను మిమ్మల్ని గూర్చి, ఎందుకు వస్తున్నాయి మీకు ఊరికనే మరి గొడవలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య పెట్టుకొని ఉంటారు, ఎందుకు వస్తున్నాయండి మీకు ఇలాంటి గొడవలు అని అడిగాను. ఆయన ఏం తమ్ముడుకోకుండా చెప్పాడు, ఏం లేదండి ఈ మనిషి నన్ను కనపరచదండి, ఈ మనిషి నన్ను అసలు లెక్క చేయదండి, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం నేను కూరగాయలు అనుకున్నారా, పనికిమాలను అని అనుకుందా, లేకపోతే కూలినాలు చేసుకున్నామని అనుకున్నా, ఏమనుకుంటుంది ఈ మనిషి నన్ను అని వేశాడు. ఓరే బాబోయ్ సత్యం రోబోయ్. అవునండి ఎందుకండి ఆయన చెప్తున్నాడండి, ఈ మనిషి నన్ను లెక్క చేయదండి, పిల్లల ముందు ఎట్లాగా మాట్లాడుతుందండి, అందుకే నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకుంటున్నానండి. నాకు వచ్చే సమస్య ఇది ఒక్కటే, నేనేం అడగట్లేదండి, నాకు అది వండి పెట్టాలి ఇది వండి పెట్టాలి, నన్ను అలా చేయాలి ఇలా నేను అడగట్లేదు, నన్ను గణపరచట్లేదు అంటాడు. నాకు కూడా కోపం వచ్చింది, నేను టెన్షన్లో ఉన్నాను మొదలే. నాకు కూడా కోపం వచ్చి ఆ అమ్మని
మన మందిరికి వచ్చే విశ్వాస కనుక ఆ అమ్మ నన్ను, ఏమమ్మా నువ్వు విశ్వాస పిశాసువా, నాకు ఆ స్వతంత్రత ఉంది కదండి అని చేస్తారులాగన్నాను. నువ్వు విశ్వాస పిశాసువా, నీకు శ్రేష్టం ఉన్న వాళ్ళని కనపరచాలి కదా, మా భర్తను కనపరచే వాళ్ళని కనపరుస్తావు నువ్వు. ఇదేనన్నా బ్రతకాల్సిన బ్రతుకు. నలుగురు వింటే ఏమంటారు, ఓసన్న మందిరికి వెళుతున్నారు, ఓసన్న అంటారు. ఎవరికి అవమానం? సంఘానికి అవమానం, సేవకులకు అవమానం, దేవునికి అవమానం. ఎందుకు మరి నీకు భర్తను గౌరవించట్లేదు, కనపరచట్లేదు? కొంచెం గట్టిగా మాట్లాడి. పాపం ఆమెకి నా మీద ఉన్న స్వతంత్రతను బట్టి ఆయమ్మ నేను మాట్లాడితే నన్ను ఏం అనలేకపోయింది, కానీ వల ఏడ్చేసిందండి. నాకేం దిక్కు దోశలు, ఇదేం కర్మరా బాబు, కొట్టకి ఈరోజు బోని ఇల్లు కొట్టాను, ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుంది, ఆయన రెచ్చిపోతున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడు? కాదమ్మా, ఆయన ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మరి అంటే ఆమె స్టార్ట్ చేసింది. అన్నయ్య నేను ఎందుకు కనపడుతున్నా అన్నయ్య, నేను ప్రార్థన చేసుకునేదాన్ని కదా, బైబిల్ చదివేదాన్ని కదా, దేవుని మాటలు వినేదాన్ని కదా, సంఘానికి వచ్చేదాన్ని, నేను ఎందుకు కనపడుతున్నా అన్నయ్య? నేను కనపరచట్లేదు అని ఆయన చెప్తుంటే ఆయన మాటలు మీరు నన్ను నడుస్తున్నావు నువ్వు, నేను ఎందుకు కనపడుతున్నా అన్నయ్య, ఆయన అడగండి అన్నయ్య నేను ఎందుకు కనపడుతున్నావు, మరి ఆయన చెప్తున్నాను కదమ్మా. ఆమె స్టార్ట్ చేసింది, అన్నయ్య సాయంకాలం అయితే ఫుల్గా తాగేసి వస్తాడు అన్నయ్య. వింటున్నారు నా మాటలు? సాయంకాలం అయితే ఫుల్గా తాగేసి వస్తాడు అన్నయ్య. తాగినోడేమైనా గుట్టుగా ఇంట్లోకి వస్తాడా? అది రాడు. నా అరుగు మీద కూర్చుంటాడన్నా, బండ బూతులు తిరుగుతుంటాడు, దారిని పోయేవాళ్ళని, వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని. ఈయన ఏమైనా ఎంపీనా, సీఎంనా, పిఎంనా? ఆ అరుగు మీద కూర్చొని బండ బూతులు తిడుతుంటాడు. ఇక ఆ దారిని పోయేవాళ్ళు ఏమి అనలేక మాలాంటి మమ్మల్ని పిలిచి ఏమంటారో తెలుసా, ఏమమ్మా ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళలేవో, ఏంటో మాట్లాడుతున్నాడు, మనిషా పశువా అని మమ్మల్ని తిడతారన్న. కాళ్ళు బట్టి దండ దశకాలు పెట్టి లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడితే ఊరుకుంటాడా? ఎదుగొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ ముందు పచ్చి బూతులు తిడతాడు. అన్నా నువ్వు చెప్పన్నా, ఈయనకి ఎలా ఘనత వస్తుందన్నా, ఎవరు కనపరుస్తారన్నా, కడుపులో పుట్టిన బిడ్డలు మళ్ళా డాడీ అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని పంచలు నిలబెడతారు, ఒకసారి నువ్వు చెప్పు అంటుంది నన్ను. సరే చెప్తామని ఆయన వైపు చూస్తే, చెప్పండి ఇంకేం మాట్లాడతాడండి, తల దించేశాడు. నేను చెప్పాను, బ్రదర్ మరి నాకు ఘనత కావాలి, నన్ను ఘనపరచాలి, ప్రసిద్ధికి ఎక్కాలి, నేను హెచ్చింపబడాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి ఇట్లా ప్రవర్తన కలుగుంటే నీకు ఎలా కలుగుతుంది ఘనత? నీ కడుపులో పుట్టిన బిడ్డలో నిన్ను తండ్రి అని నీ దగ్గరికి ఎలా వస్తారు? నువ్వు కట్టుకున్న భార్య నీ మీద ప్రేమ చేత నిన్ను ఎలా హెచ్చించి ఘనపరిచి ఈ కుటుంబం స్వర్గసీమగా ఉండినట్లు దేవుని సమాధానకరమైన క్రియలు ఎలా నివాసం చేస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలకించండి. స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున నరక కుటుంబాలు. నేను చెప్పకూడదేమో కానీ వేదిక మీద బయటకు వచ్చి చూస్తే ఏమో చాలా కలకాలాడుతూ తక్కువ టయ్యి షూటు బూటు హ్యాట్ వేసి కలకాలాడుతూ కనకం చదవబట్టుకొని ఈ రోజున కారులో తిరుగుతున్నాడు. కానీ మనిషి గుండెల్లో ఉన్న పాపము చేత మనిషిలో ఉండవలసిన ఆ విలువ కోల్పోయిన వాడై రాక్షస స్వభావము చేత మనిషి ఘనతను కోల్పోయి మనిషిగా బ్రతుకుతున్నాడే కానీ మనుషులో ఉన్న మానవత్వాన్ని విడిచిపెట్టి రాక్షసత్వాన్ని ధరించి ఈ రోజున సాగుతుంది బ్రతుకు అనుకుంటున్నాడు. కానీ వాక్యం అంటుంది అది బ్రతుకు కాదు కదా, నువ్వు జీవించుచున్నావని పేరుకు మాత్రమే, కానీ నువ్వు జీవించలేవు. ఎందుకని నీ పాపముల చేతను, నీ అతిక్రమముల చేతను నువ్వు శిక్ష ఉన్నవాడు కనుక ఆ విలువ కోల్పోతున్నావు. రాత్రి నా ప్రియ సహోదరులారా, ప్రసిద్ధి నొందాలి. చదువుల్లోనైనా, వ్యాపారాలలోనైనా, లేకపోతే ఉద్యోగాలలోనైనా, కుటుంబ పరంగానైనా ప్రసిద్ధి నొందాలి అనే ఆశ నీకు రాత్రి కలిగితే, ఈ రాత్రి దేవుని వాక్యం నీకు అంటుంది, వివేకము కలిగి నువ్వు ప్రవర్తించాలి. వివేకము కలిగి ప్రవర్తించాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏది నాది, ఏది నాది కాదు అని వివేచనకు మనకు కలిగిన నాడు ఆయన మనలను
హెచ్చిస్తాడట. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రభుకి, గట్టిగా కొట్టండి. ఆమేన్. ప్రియ సహోదరులారా, వివేకము కలిగి ప్రవర్తించడం అంటే ఏంటి? వివేకమైన మనసు ఎలా ఉంటుంది? దేవుని వాక్యంలో మనం చదివితే వివేకమైన మనస్సు కలిగిన దావీదుని గురించి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలుగుతాం. చదువుతారు ఆ మాటలను కూడాను. చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమందంతటా ప్రసిద్ధి ఆయను. ఎవరి కీర్తి అండి? నోడు తెరిచి చెప్పరేంటి? దారిలోనుడు కీర్తి. దారిలోనుడు కీర్తి కాదు, దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతట ప్రసిద్ధికి ఎక్కిందట. అతనిని గూర్చిన భయము అన్యజనులందరికీ కలుగ చేసెను. చాలా తలల పైకెత్తి చూడండి. దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతట ప్రసిద్ధికి ఎక్కిందటండి. ఇప్పుడు మనం ఆశించేది కూడా అదే కదా. నేను ప్రసిద్ధికి ఎక్కాలి, నా కీర్తి కావాలి, ఘనత కావాలి, మెప్పు కావాలి. ఇదే కదండి దావీదు యొక్క కీర్తి. ఎందుకు ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతట ప్రసిద్ధికి ఎక్కిందంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యం చదువుతారు చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యం. ఫిలిష్తీయులు సర్దారులు, గమనించండి, ఫిలిష్తీయుల యొక్క సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. ఓకే, చాలండి. చూసారండి, దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతట ప్రసిద్ధి నందడానికి బలమైన కారణం దైవజనుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఇందులో రాయబడిన సత్యం ఏంటంటే, అతని కీర్తి ప్రసిద్ధి నందడానికి అతడు బహు వివేకము కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడట. ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడండి? నలుగురు చెప్పండి. వివేకము కలిగి, బహు వివేకము కలిగి. ఫిలిష్తీయుల సర్దారులు ఎప్పుడు అతని మీదకి యుద్ధానికి వచ్చినా అతడు వివేకముగా ప్రవర్తించుతూ ఉన్నందుచేత సౌలు సేవకులందరికంటే అతని కీర్తి గొప్పదయ్యింది. ప్రియులారా చూడండి, ఏంటి దావీదులో ఉన్న వివేకమైన మనస్సు అనంటే, ఈ ఫిలిష్తీయులు ఎప్పుడు ఈ దావీదు మీదకి యుద్ధానికి వచ్చినా అతడు అవివేకంగా ప్రవర్తించి, అజ్ఞానంగా అడుగులు వేసి, తన శక్తి సామర్థ్యతల మీద ఆధారపడి, లేక తనలో ఉన్నటువంటి టాలెంట్స్ ఉపయోగించి, నేను చేయగలను, నేను వెళ్ళగలను, నేను అనగలను, నేను దేనినైనా చేటకు సమర్థత కలిగిన వాడిని అని తన శక్తి మీద తాను ఆధారపడక, దేవుని వాక్యం ఇలా చెప్తుందండి, వివేకము కలిగి ప్రవర్తించడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఈ ఫిలిష్తీయుల మీదకి నన్ను వెళ్ళమంటావా వద్దా? చూసారండి, నేను ఆగిపోవాలన్నా సాగిపోవాలన్నా? నేనంటే నీ రాత్రి దావీదు, నువ్వు శక్తిహీనుడు అయితే, నువ్వు బలహీనుడు అయితే, ఏమీ చేయలేని చేతగాని వాడు అయితే, మరొకరిని సహాయం నీకు కావాలి, ప్రభుని అడగాలి. అన్నీ చేయగలిగి ఉండి
అన్నింట్లో జ్ఞాన సంపద కలిగి ఉండి అన్ని చేయగలిగిన సామర్థ్యత నువ్వు పొందుకొని మరలా ఇలా ప్రవర్తించడం ఎందుకు బాబు అన్నామనుకోండి, దావీదు అంటాడు, నా దేవుని సహాయం లేకుండా, నా దేవుని ఆలోచన లేకుండా, ఆయన ఆత్మ సంబంధమైన నడిపింపు నాకు లేకుండా నేను వెళ్ళేనే అనుకో, శత్రువుల ఎదుట నాకు జయం ఎలా కలుగుతుంది? శత్రువులను జయించే శక్తి నాకెలా కలుగుతుంది? అందుచేత నన్ను నడిపించగలిగిన దేవుని యొక్క ఆలోచన నేను కోరాలి. ఈ రాత్రి ఈ వాక్యం ఎదుట మిమ్మల్ని నిలబెడితే, ఈ వాక్యం ఎదుట మనం ఒక్కొక్కరు గనక నిలిచి దీనికి సరైన సమాధానాన్ని చెప్పాలి అనే ఆ ఆలోచన, లేక ఆ సమాధానం చెప్పాలి అనే ఆత్మ జారీ అయితే, దీనికి సరైన సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వివేకమైన మనస్సు దేవుని ఆలోచన కోరుతుంది. వివేకమైన మనస్సు దేవుని మీద ఆధారపడుతుంది. వివేకమైన మనస్సు దేవుని శక్తిని కోరుకుంటుంది. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, అనేక విషయాల్లో ఈ రోజున విఫలమై సఫలము కాక కన్నీరి అన్నపానాలుగా భుజిస్తూ జీవితంలో ఎవరు విడదీయలేని బంధముగా ఈ రోజున శాపం, కన్నీళ్లు కుటుంబాలలో సింహాసనాన్ని వేసుకుని కూర్చుంటున్నాయి. ఆ సింహాసనాన్ని వేసుకున్న ఆ కన్నీటి వ్యధను భరించలేక 6 అడుగుల మనిషి 3 అడుగుల తాడుకి వేలాడుతున్నాడు. అర్ధాంతరంగా ఆయుష్యాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. దేనికి ఇలాంటి అపజయాలు వాటిల్లుతున్నాయి? అపజయాల మూట ఈరోజు మనిషి ఎందుకు భరించలేకపోతున్నాడు అనంటే, అతను దేవుని శక్తిని ఆశ్రయించిన వాడు కాదు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. దేవుని శక్తి ఎప్పుడు ఓటమి పాలు కాదు. దేవుని ఆలోచన ఏనాడు నవ్వుల పాలు కాదు. దేవుని యొక్క నడిపింపు ఏనాడు విఫలము కాదు. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు బలవంతుడివే, శక్తివంతుడివే, జ్ఞానవంతుడివే, అన్ని రంగాలలో ఆరితేరిన వాడివే, లోకాన్ని గుప్పెట్లో పెట్టుకున్న శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన వాడివే, కానీ ఈ రాత్రి వివేకమైన మనస్సును కోల్పోయినందుచేత, పరిశుద్ధ గ్రంథాలు మీరు చదివితే ఫలించడి భూమిలో ఒక కుటుంబం ఉంది. వాక్యం చెప్తుంది ఇలా, ఫలించడి భూమిలో ఉన్న కుటుంబం ఫలించటం లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఫలించేటి భూమిలో నాటబడిన మొక్క ఎందుకు ఫలించదు? ఫలించేటి భూమిలో ఉన్న కుటుంబం ఎందుకు ఫలించదు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అని వ్రాతలు రాసుకున్న కుటుంబాలలో ఎందుకు ఫలభరితమైన జీవితం కనబడదు? వాక్యం చెప్తుంది, ఫలించేటి భూమిలో ఉన్న కుటుంబం ఫలించట్లేదు. వాక్యాన్ని చదువుకుంటూ వెళితే ఎందుకు ఫలించట్లేదు అంటే, వాక్యం అంటుంది, యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేసి పడేశాడు. ఆ ఇల్లు ఫలించకుండా ఉండేటట్లు యెహోవాయే మూసివేశాడు మార్గాలన్నీ. మరి వివేకం కలిగిన వాడితే ఏం చేయాలి? ప్రభువా, ఎందుకు నాకు ఇలా జరిగింది? ఎందుకు ఇలాగా నీవు ముఖం చాటు వేసుకున్నావు? ఫలించవలసిన నేను ఎందుకు ఫలించట్లేదు? అర్థమవుతుందండి అని దేవుని దగ్గరికి వెళ్ళి వివేకం కలిగిన వ్యక్తి అయితే ఆయనను అడిగి పశ్చాత్తాపడి దేవుని ఆలోచన అడిగి ఆ దిశగా తన జీవితాన్ని గడుపుకోవడానికి సిద్ధపడతాడు. కానీ వాక్యం చెప్తుందండి, మనస్సును మార్చుకోవలసిన వాడు మనిషిని మార్చుకున్నాడు. అర్థమవుతుందండి? మనస్సును మార్చుకొని దేవుని యొక్క పశ్చాత్తాప్తుడై కన్నీళ్లు కార్చి వేదన పడి ఆయన పాదాలు పుట్టుకోవలసిన వాడు ఆ పని చేయలేదండి, మనిషిని మార్చుకున్నాడు. ప్రియ సహోదరులను ఆలకించండి, ఈ రోజున అనేక మంది కుటుంబాలలో కూడా వివేకమైన మనస్సు లేనందుచేత, వివేచించే జ్ఞానం కొదువై కరువై ఉన్నందుచేత అజ్ఞానముతో అడుగులు వేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించక శక్తి లేని భక్తిని చేతబట్టి శక్తిహీనుడై గట్టి మనిషి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధపడుతున్నాడు. దావీదుని ఒక్కసారి మనం ఆలకిస్తే, ఈ 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇక్కడ కాదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అతని వివేకమైన మనస్సు మనం చూస్తేనండి,
ఫిలిస్తీన్లు ఎదురవుతున్నారు, శత్రువులు ఎదురవుతున్నారు. వాళ్ళని జయించడానికి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన అడిగితే వాక్యం అంటుంది, ఒక చోట ఏమో నీవు సాగిపో అంటే సాగిపోయాడు, నువ్వు తప్పించుకో, ఎదురుగా వెళ్ళి నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, నువ్వు కాస్త తప్పించుకోవయ్యా అట్లాగంటే మౌనంగా కూర్చున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఆలోచనకు శిరస్సు ఉంచి ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచన శక్తిని బలాన్ని కోరుకొని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధిలో నేను అడగవలసిన విషయం ఎలా ఆయనను అడిగి ఆలోచన పొందుకోవాలి అనే వివేకమైన మనస్సు ఈ రోజున మనకు కావాలండి. ఏదో ప్రార్థన చేయమన్నాడని ప్రార్థన చేసేసి అర్థమవుతుందండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక రోజున, పాప మా అమ్మ చాలా వేదనతో ఉన్నట్టుగా కనబడింది. నేను అన్నాను, ఏంటమ్మా అంత వేదనగా ఉన్నావు, ఏడ్చి పాప ముఖంతో కూడా వాసిపోయింది, ఏంటి కష్టం ఏమైనా వస్తే మాతో చెప్తే ప్రార్థన చేసేవాళ్ళం కదా అట్లా అన్నాను. ఆ అమ్మనింది, దేవుడికి ఒక పరీక్ష పెట్టాను అన్నయ్య అని చెప్పింది. ఎవరికంటే చెప్పలేట నవ్వుతారండి. సహజంగా దేవుడు మనకు పెడుతుంటాడు ప్రమోషన్ ఇవ్వడానికి పరీక్షలన్నీ. ఆ అమ్మ నాతో కొత్త చరిత్ర చెప్పింది, నేను దేవుడికి ఒక పరీక్ష పెట్టాను అన్నయ్య అట్లా అనింది. దేవుడికి నువ్వేంటమ్మా పరీక్ష పెట్టేది అట్లా అంటే, ఆ అమ్మనింది దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు లేదునని. ఓకే, బాగుంది కదా, అరిసరిసి ప్రార్థన చేస్తుంటాం, గొంతు చించుకొని ప్రార్థన చేస్తుంటాం, మరి దేవుడు వింటున్నాడో లేదో అని పరీక్ష చేసుకోవడం మంచిదే కదా. అట్లా నేను కూడా మంచిదేనమ్మా, ఎట్లాగా ఏంటి అట్లా అంటే ఆ అమ్మ నాతో పాపం ఉన్నట్టుగా చెప్పింది. ఏంటంటే, అన్నయ్య వారం రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఇక రేపటి రోజే గడువు ఉంది, నేను దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదని దేవుడు పరీక్ష పెట్టాను, రేపు సాయంకాలం సరికి కలర్ టీవీ నా ఇంటికి రావాలన్నయ్య అని. ఆహా, నా బంగారమ్మా, నీలాంటి విశ్వాసి ప్రపంచకం మీద ఎక్కడ దొరకదు తల్లి అని చెప్పాను. నా ఓట్లో నీకేనమ్మా అని చెప్పాను. మరి ఏం చేద్దాం, రేపు సాయంకాలం సరికి ఆ అమ్మ ఇంటికి కలర్ టీవీ తీసుకురావాలంట ప్రభు. మరి రాత్రికి ఏ టీవీ షాప్కు దొంగతనానికి వెళ్ళలేదు ప్రభు. విచిత్రమైన క్యాండిడేట్లు వీళ్ళు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆ వాంబే కాలనీలో, తాగుబోతాడు, యేసుపాదం పేరు యేసుపాదం. కానీ యేసుపాదం దేవుని మందిరంలో ఉండదు, కళ్ళు కొంపల్లో సారా కోట్లలో ఉంటాడు యేసుపాదం. అతను ఎలాంటి వాడు తెలుసండి, ఫుల్గా తాగుతాడండి. అతను గురించి సాక్ష్యం ఏంటంటే, తాగేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా తాగాడంట. పోతే ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు కదా, తాగితే తాగాడు. అతనిలో ఉన్న మంచి టాలెంట్ ఏంటంటే, తాగేటప్పుడు మెడలో పెద్ద సిలువ ఉందండి, ఆ సిలువను 3 సార్లు ముంచుతాడంట. ఈ తాగుబోతుడు యేసు ప్రభు సిలువ కూడా తాగిస్తున్నాడు. మరి ముంచుతాడంట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభు నేను ఎక్కడ పడిపోకుండా గుడ్డుగండికి తీసుకెళ్ళయ్యా అని చెప్పి తాగుతాడంట. యేసుప్రభు కూడా తాగిచ్చేవాడు. ఇట్లా అంటే బాగుంది, మరి ఏం చేద్దాం. ప్రియమైన సహోదరులారా, అవివేకమైన ప్రవర్తన, వివేకమైన మనస్సు ఏం చేస్తుందో తెలుసా, శత్రువుని జయించగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. శత్రువుని మట్టి మాయము చేయగలిగిన, శత్రువు ఎదుట నీవు తలెత్తుకొని తిరిగేటట్లుగా, శత్రువు ఎదుట నీవు నా దేవుడిని కనపరచగలిగిన వివేకమైన మనస్సు కలిగిన వ్యక్తిగా నిలిచేటట్లు నీకు ఆలోచనిస్తుంది. కృంగిన నీ జీవితాన్ని, పేదరికంలో నిలిచిన నీ బ్రతుకుని, లేక చేతగాని వాని వల్ల చేతులు ముడుచుకొని నిలిచిన నీ ఒంటరి జీవితంలో శక్తిని ప్రసాదించి నిన్ను ఘనమైన వ్యక్తిగా కొనియాడింప చేస్తుంది, కొనియాడేటట్లు చేస్తుంది. దేవుని ఆలోచన నీవు గ్రహించి దేవుని ఆలోచన కొరకు ప్రభు దగ్గర అడిగి వినయ విధేయతలతో వివేకము కలిగి నువ్వు ప్రవర్తించిన నాడు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను అది చేయగలను, నేను ఇది చేయగలను అని ఆరాటపడి ఉర్రొత్తులుగితే దేవుని వాక్యం అంటుంది, గర్విష్ఠుల్ని ఆయన గద్దిస్తాడు, అహంకారుల్ని ఆయన ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. ఎవడు వివేకము కలిగి వినయ విధేయతలతో ఆయన పాద సన్నిధిలో ఆలోచన కోరుతాడో అతని మీద ఆయన దృష్టి నిలిపి ఆలోచనిస్తాడని వాక్యం చెప్తుందండి. ఈ రాత్రి వివేకము కలిగి ప్రార్థిస్తున్నావా? వివేకము కలిగి ప్రవర్తిస్తున్నావా?
వివేకము కలిగి దేవుని ఆలోచన అడుగుతున్నావా? లేక అవివేకముతో నేను హెచ్చింపబడాలి, ఘనపరచబడాలి? ప్రియులరా, దావీదు దేవుని సన్నిధిలో వినయముతో ఆయన ఏం చెప్తే అలా, కూర్చోమంటే కూర్చున్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, ఆ శబ్దం వినమంటే విన్నాడు. ఆయన ఏం చెప్తే, కారణం ఏంటంటే తనకు తెలుసు, దేవునికి నేను దూరమై ఏమి సాధించలేను, దేవునికి నేను దూరమై నేను జయము పొందలేను అన్న వివేకమైన మనస్సు చేత నడిపించబడ్డాడు. దేవుని వాక్యం అంటుంది, అతని కీర్తి ప్రసిద్ధికెక్కింది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి మాటలు చదువుతారండి. షేబాదేశపు రాణి సొలొమోనును కూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు, చాలు, సొలొమోను యొక్క ప్రసిద్ధిని వినినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. దావీదు యొక్క ప్రసిద్ధి దేని కొరకో విన్నాం. సొలొమోను యొక్క ప్రసిద్ధి కూడా దేశాలు దాటి వెళుతుందట. ఏంటి ఈయన ప్రసిద్ధి? ఆ మధ్య 5 మందిని చంపి జైలుకి వెళ్ళాడండి. మరలా విడుదలై రాగానే మరలా 2 చంపాడంట అనే వార్త కాదు. అర్థమవుతుందండి? కొందరిని గూర్చిన వార్తలు వింటే ఆహాహా ఎంత కమ్మగా ఉంటాయో, కొందరిని గూర్చిన సమాచారం వింటే ఎంత కమ్మగా ఉంటాయోనండి. ఆ మధ్య నేను భీమవరంలో ఉన్నానండి. సరే గుంటూరు వెళ్ళాను పని మీద. మరలా నేను భీమవరం వెళ్ళాలి. మాకు 4 గంటలకు ఒక ట్రైన్ ఉందండి. సరే ట్రైన్కి వెళదామని సాయంకాలం 4 గంటలకి రైల్వే స్టేషన్కి వచ్చాను. నురిగిన అక్క మీద 3 తినాలు కాయబడిందంట, సామెతలేండి. అట్లా నేను అలసిపోయి బాగా త్వరగా వెళదామని 4 గంటలకి రైల్వే స్టేషన్కి వస్తే అంతలో అనౌన్స్మెంట్ అవుతుంది, 4 గంటలకు రావాల్సిన ట్రైను అనివార్య కారణాల వలన 1 గంటన్నర ఆలస్యంగా వస్తుందని ఆశిస్తున్నాం, అపోహానికి చింతిస్తున్నాం. దానికి ఎందుకు చింతించాల్సింది మనం, కానీ ఆయమ్మకి ఎందుకు? సరే 1 గంటన్నర అంటుంది, మరలా గోరంట్లకి వెళ్ళి మరలా ఎక్కడ వద్దాంలే, ఇక్కడే కొంచెం కాలయాపన చేద్దాం అని అక్కడ కుర్చీలో కూర్చున్నాను. విచిత్రమైన సంగతి ఏంటంటే 1 గంటన్నర అని చెప్పారు. 1 గంట అయిన తర్వాత మరలా అనౌన్స్మెంట్ ఏమని, 1 గంటన్నర ఆలస్యంగా రావాల్సిన ట్రైను మరొక 1 గంటకి వస్తుందని ఆశిస్తున్నాం, చింతిస్తున్నాం అని చెప్పింది. ఇదేం కరమరా బాబు అని లేచి అలా తిరుగుతుంటే ఆ గోడకి పెద్ద ఫ్రేమ్ కట్టి కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడ. నేను అనుకున్నాను, పాపం ఈ రైల్వే స్టేషన్ కట్టేటప్పుడు శ్రమదానం చేసిన దాతలేమో ఏంటండి, గుప్పిలు విప్పిన ప్రభుతులేమో అని దగ్గరకు వెళ్తే దేవుని కృపను బట్టి అన్నీ మన పేర్లే. యోసేపు, దానియేలు, మత్తయి, మరలా మహిళా మండలి కూడా ఉంది, మార్తమ్మ, డాక్టర్ గ్రూపు, మార్తమ్మ, సిప్పోరమ్మ, ఎలిజబెత్, వీళ్ళుంటే ప్రభు నీకు స్తోత్రం అయినా, ఒకరికి ఇచ్చేవాళ్ళుగా పెట్టావు ప్రభు, మా వాళ్ళని అందుకు నీకు వందనాలు ప్రభు, చూసుకుంటూ వచ్చాను. కింద ముద్దుగా రాస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరూ స్టేషన్లో ఉంటారు, వీళ్ళంతా జోబు దొంగలని. జోబు దొంగలా? మార్తమ్మ, మరియమ్మ, సిప్పోరమ్మ, ఎలిజబెత్ జోబు దొంగలా? ఏంటండి మరి కీర్తి ప్రబలాలు కదండి. చూడండి, ఇంకా మీరు గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్తే మంచి ఫోటోలు చాలా చక్కగా, వాళ్ళు కూడా మంచి స్టిల్ ఫోజ్ ఇచ్చి నిలబడి ఉంటారు ఇట్లాగా. సొలొమోను యొక్క కీర్తి దేశాలకు వెళ్ళిపోతుంది. అతడు ప్రసిద్ధి నొందిన వాడయ్యాడట. ప్రియులారా, ఎందుకని? అతనిలో ప్రసిద్ధి నొందడానికి కలిగిన గుణాలు ఎలాంటివి? అతడు ఎందుకు ప్రసిద్ధికి ఎక్కాడు? రాత్రి మన వ్యక్తిగత జీవితాలలో మనము దేవుని చేత గణపరచబడిన వారమై ప్రసిద్ధి నొందడానికి మనం అలవర్చుకోవలసిన గుణగణాలు ఎలాంటివి? చదవండి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం
10వ అధ్యాయం 8వ వాక్యం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు. నీ జ్ఞాన వచనములు, ఆ వాక్యం చాలండి. సొలొమోను ప్రసిద్ధి నందడానికి, సొలొమోను యొక్క ప్రసిద్ధి దేశ దేశాలలో వినబడడానికి అతడు ఎవరు అంటే జ్ఞానవచనములు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జోబు దొంగల లిస్టులో లేడండి. నరహత్య చేసే వాళ్ళ లిస్టులో లేడండి. దేశాన్ని దోచుకునే వాళ్ళ లిస్టులో లేడండి. లేకపోతే శక్తి కలిగిన వ్యక్తులుగా, సామంతులుగా పరిగణించబడుతున్న లోకానుసారమైన వ్యక్తుల వల్ల అతని పేరు అక్కడ లేదండి. అతని కీర్తి, అతని యొక్క ప్రసిద్ధి అనేక దేశాలలో వినపడడానికి కారణం ఏంటంటే అతడు జ్ఞానవచనములు కలవాడు. ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, బాబు నీ ప్రసిద్ధి మేము వింటున్నామయ్యా, నీ ఘనతను మేము చూస్తున్నాము నాయన. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం, ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి మార్గాలలో మీ పట్ల దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు మా చెవులతో మేము వింటున్నాం. ఏంటా ఘనత? నీ నోట వినబడుతున్న జ్ఞానవచనములు. ఈ రాత్రి నా ప్రియులారా, ఆయన మనల్ని హెచ్చించాలి, ఆయన మనల్ని ప్రసిద్ధికి ఎక్కించాలి, గణపరచాలి అని ఆశ కలిగితే మన నోట జ్ఞానవచనములు ఉండాలట. ఏ వచనములండి? చెప్పండి చెప్పండి. కొందరండి ఇట్లాంటి కోటాల్లో లైట్లు కట్టి మైకులు పెట్టి వాక్యం చెప్తుంటే అబ్బా నాయనో బాబోయ్ ముసుగులు గట్టిగా బెగగట్టి ఎంత భక్తుల్లా కనబడతారనండి. వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కనుక సాక్ష్యం వింటే, అయ్యా మీ ఇంట్లో మీ మందిరంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ అయ్యా మా వీధిలో మా దగ్గర మాత్రం అమ్మగారు నోరు తెరిస్తే బంగాళాఖాతం బాబా నవ్వుతారేంటి? మా వీధిలో మీ తల్లి, మీ విశ్వాస తల్లి ఉంది కదయ్యా, ఆ అమ్మ అంటే హడల్ దడా దడా. కారణం ఏంటంటే భక్తిగా బజార్లో బైబిల్ పట్టుకున్నప్పుడేమో చాలా ముక్తి కొరకు సాగుతున్న వ్యక్తిలాగా కనబడుతుంది, కానీ అంతరంగికంగా ఉన్న రాక్షస స్వభావం ప్రత్యక్ష పరిస్థితి చూడలేం బాబు, చూడలేం. స్తుతించే నోరు మరలా అప్పగించబడుతుంది లోకానికి. అంతరంగంలో దాచబడి ఉన్న కాకుల్యతతో నోరు మాట్లాడగా ఈరోజు నా మనిషి యొక్క జీవితం అపవిత్రమై దేవుని ఆశీర్వాదానికి దూరాన్ని నిలిచి నోరు కొట్టుకుంటున్నారు, కడుపు కట్టుకుంటున్నారు, జీవితంలో ఆశీర్వాదానికి దూరమై మిగిలిపోతున్నారు. నేను మధ్య మార్కాపురంలో ఉన్నానండి ఒక సంవత్సరం పాటు. మార్కాపురం అనే ప్రాంతంలో ఆ రోజు బుధవారం ప్రార్థన, మాకు ఉపవాస ప్రార్థన ఉంటే సరే నేను నాతో బ్రదర్ ఇద్దరం, డేవిడ్ అనే బ్రదర్ అంటే ఇద్దరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నామండి. ఉపవాస ప్రార్థనలో ఇంకా ఎవరు రాలేదు. 9-10 గంటలకి ఉపవాస ప్రార్థన. మేము 9 గంటలకు వెళ్ళి ఇద్దరమే, నేను అక్కడ స్టేజ్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నానండి. నా వెనుక నాతో ఉన్న బ్రదరు ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతలో ఆ పూల సుబ్బయ్య కాలనీ నుంచి ఒక తల్లి వచ్చింది. వచ్చి నాతో ఉన్న బ్రదర్ని అడుగుతుంది, అన్నయ్యని పిలవ, పెద్ద అన్నయ్యని. నేను పెద్ద అన్నయ్యనంట, ఈయన చిన్న అన్నయ్య అంట. మాకు చిన్న చెల్లెలు. మరి ఏం చేస్తాం, తప్పదు. ఆ పెద్ద అన్నయ్యని విలువ అన్నయ్య అట్లా అంటుంది. ఈ బ్రదర్ అంటాడు, అమ్మా అన్న ప్రార్థనలు చేసుకుంటున్నాడు కదా, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మాట్లాడుతులేమ్మా అంటున్నాడు. మళ్ళీ ఆయమ్మ అంటది, అన్నయ్య నేను త్వరగా వెళ్ళిపోవాలి అన్నయ్య, కొంచెం ప్లీజ్ అన్నయ్య పిలువ అన్నయ్య. ఈయన మరలా సంజయించి, అమ్మ డిస్టర్బ్ చేయ. వీళ్ళిద్దరు నేను వినేటట్టు మాట్లాడుకుంటున్నారండి. ఇక నాకేంటంటుందండి, ఇక నేనేం చేసేది? యోసనాలు అడుగుతున్నావు తండ్రి ఆమె అని చెప్పి పాపం ఆయనకి కాస్త అట్టుండవయ్యా అని చెప్పి ఈ దగ్గరకు వచ్చాను. ఏంటమ్మా? అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, త్వరగా వెళ్ళిపోవాలన్నయ్య అనింది. నేను అన్నాను, అంత తొందర ఏముందమ్మా, ఉపవాస ప్రార్థన ఉంది కదా, ప్రార్థన చేసుకుని వెళుతూ కాస్త కూర్చో. కాదన్నయ్య స్టేషన్కి వెళ్ళాలన్నయ్యా అనింది. ఏ ఊరు వెళ్తున్నావమ్మా అన్నాను. మనది ఊరు కాదన్నయ్య, పోలీస్ స్టేషన్కి అని. పోలీస్ స్టేషన్కా? ఎందుకమ్మా?
నువ్వు చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాను అన్నయ్య, ఎక్కువ సమయం ఉండకూడదు నేను అని చెప్పింది. కాదమ్మా, ఏం జరిగింది? ఆమెకు కొడుకున్నాడు, ఒకడు బక్కపీసాడు. వాడికి ఎందుకండి క్రికెట్? ఆడు తోస్తే తమ దగ్గర పడిపోతాడు. వాడు వెళ్ళి బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడుతున్నాడంట. వాడు బాల్ కొట్టబోయి వాడు చేతిలో ఉన్న బ్యాటే వదిలేశాడు. బ్యాట్ ఊపే శక్తి కూడా లేదు వాడికి. ఆడికి ఎందుకండి క్రికెట్? కలిసి వచ్చే కాలం ముంగిటి నిలిచింది అన్నట్లుగా ఆ బ్యాట్ వెళ్ళి ఆ దెబ్బలో ఒక కోడి మేస్తుంటే ఆ కోడికి తగిలింది. ఆ కోడి ఎవరిది? ఆ పక్కింటి అవిది. ఆ అమ్మకి ఈ అమ్మకి పచ్చి గడ్డేస్తే బగ్గున మండుతుంది. ఆ కోడికి ఎప్పుడైతే బ్యాట్ తగిలిందో గిర్రి సచ్చురుకుంది అది. ఇక ఆ పక్కింటి ఆమె వచ్చిందంటండి, ఇవి నాతో చెప్తుంది, అన్న దాని నోరు కాదన్నా, అది నోరా పాతాళం నాకు అర్థం కాలేదన్నా, కానీ క్రైస్తవురాలని విశ్వాసిని కదన్నా ఓడ్చుకున్నానన్నా. అట్లా అంటుంటే నేను కూడా అన్న, ప్రభు నీకు స్తోత్రం వేసయ్యా, చెప్పిన వాక్యాలు వ్యర్థం కాలేదు నాయన, మంచి గట్టి విశ్వాసం ఇచ్చావు ప్రభు అనుకుంటున్నానండి. ఆ అమ్మాట చెబుతుంది నాతో, అన్న సహించనన్నా, భరించనన్నా, సిలువను మోసనన్నా, అట్లా అంటాడు. స్తోత్రం వేసయ్యా అన్నాను. సరే అమ్మ, పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా? అది నన్నయ్య, ఆ మనిషి మాట్లాడుతూ అనరాని మాట ఒక మాట నిందన్నా, నరాలు తెగిపోయాయన్నా. వెంటనే యేసయ్యా అన్నానన్నా, పరలోకంలో నుంచి ఒక శక్తి దిగొచ్చిందన్నా. ఒక్క గంతేసి దాన్ని వంగబెట్టి గుద్దానన్నా. హాస్పిటల్లో ఉందన్నా, కేసు పెట్టారన్నా, పోలీసులు వస్తున్నారంట అన్నా. అమ్మా నీకు దండం పెడతా, కాళ్ళకు బుక్కుతా, త్వరగా వెళ్ళిపోతుంది అని చెప్పాను. ఎందుకంటే ఇంకా ఆయమ్మ హాస్పిటల్లో ఉందంట. మరి ఏమనుకుంటావండి? యేసయ్యా నిందంట, ఒక శక్తి దిగొచ్చిందంట. ఏది? ఆయమ్మను కొద్దుమని. ఏం చెప్తుందండి? ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు, కొంతమంది ఉన్నారండి, ప్రార్థన చేసి తాయితీ కట్టేవాళ్ళు. ఏంటి మీకు తగలేదు ఎప్పుడు? అయ్యి బాబోయ్, చాలా అమాయకులు అయితే మీరు. ప్రార్థన చేసి తాయితీ కట్టేవాళ్ళు, ప్రార్థన చేసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. అవునండి, ఆయమ్మ చెబుతుంది, ప్రార్థన చేస్తే పరలోకంలో నుంచి శక్తి దిగొచ్చిందన్నయ్యా. వెళ్ళి పట్టుకొని గుంజి గోద్దానన్నా. నేను చెప్పాను, అంత శక్తివంతురాలకి నేను ప్రార్థన చేయకూడదమ్మా, అర్జునుడికి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పాను. ప్రియమైన సహోదరులు, కాస్త ఆలకించండి. ప్రభు నిన్ను నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని గణపరచాలి. ఆయన నీకు ప్రసిద్ధిని కలుగు చేయాలి. దేవుని మూలముగా కలిగే ఘనత నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించాలి. దేవుని వాక్యం ఉంటుంది, సొలొమోను తన నోట జ్ఞానవచనములు కలిగిన వాడు కనుక అతని కీర్తి దేశాలలో ప్రసిద్ధికెక్కింది. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలి, మరి తప్పదు. జ్ఞానవచనములు, జ్ఞానం అంటే సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదండి. క్రీస్తు యొక్క జ్ఞానం, క్రీస్తే జ్ఞానం. పత్రికల్లో మనం చదివితే క్రీస్తే జ్ఞానం అంటే ఆయనను గూర్చిన వాక్కు నీ నోట ఉండాలి. క్రీస్తుని నోట పలికించబడాలి. క్రీస్తుని గురించిన వాక్కు నీ హృదయాలను ప్రతిధ్వనించాలి. శక్తి కలిగిన దేవుని వాక్కు నీ హృదయంలో సింహాసనం వేసుకొని స్థిరపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లోక వార్తలతో నీ హృదయం నింపబడి ఉందా? రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మలుపులన్నీ ఆలకిస్తూ ఆకాంక్షిస్తూ వాటిని గురించిన వాక్కుల్ని హృదయంలో స్థాపించుకుని ఉన్నావా? శక్తి కలిగిన అమూల్యమైన వాక్కులు నీ గుండెను నింపుకొని ఆ వాక్కులను స్మరిస్తూ శక్తి కలిగిన జ్ఞానవచనములను, క్రీస్తును గురించిన సువాసనను గురించిన అమూల్యమైన వాక్కులు నీ నోట వినబడుతున్నాయా, లేక లోక సంబంధమైన కార్యక్రమాలతో కూడిన మాటలు? నేను ఇంకా మీతో వివరంగా చెప్పాలంటే నిర్జీవమైన మాటలు. దేవుని వాక్యం అంటుంది, సొలొమోను నోట క్రీస్తును కూర్చున్న జ్ఞానవచనములు. సొలొమోను క్రీస్తును చూడలేదు, కానీ పెండ్లి కుమారునిగా వర్ణించి క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందినవాడై క్రీస్తును గూర్చిన వాక్కులు తన నోట, తన కలములో, తన పెదవులతో ఆయన స్మరించి హృదయం నిండా నింపుకున్నాడు. అతని కీర్తి ఈ రోజున గణపరచాలని ఆశ కలిగిన, గణపరచబడాలని కోరిక కలిగి ప్రసిద్ధికి ఎక్కాలని ఆశ కలిగిన ప్రియ సహోదరులారా, నీ హృదయంలో నింపబడిన మాటలేంటి?
ఏంటి నీ హృదయంలో నింపబడిన వాక్కులేంటి? నువ్వు ఉచ్చరిస్తున్న మాటలు, నువ్వు పలుకుతున్న మాటలు, లేక నీ హృదయంలో నింపబడిన అమూల్యమైన వాక్కులు ఏమిటివి? లోక సంబంధమైనవి కొందరు ఉన్నారండి. లోక సంబంధమైనటువంటి మాటలని గనక అడిగితే ఏ సినిమాకి ఎవరు డైరెక్టరు, ఏ సినిమాకి ఎవరు హీరో, ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఎప్పుడు గెలుస్తారు మాత్రం చెప్పేస్తారండి. అదే సందర్భంలో దేవునిని గూర్చిన వాక్కు చూడండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో చక్కటి మాట మీరు చదువుతారా? చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వాక్యం 31వ వాక్యం 2 చదవాలి. నీతిమంతుని పెదవులు అనేకులకు చెప్పగలుగుతాయట. 31వ వాక్యం, నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశం అంటే క్రీస్తుని గూర్చిన ఉపదేశం. తలలపైకి తలను చూడండి, త్వరగా ముగిస్తాను వెళ్తురు. కానీ మంచు పడుతుంది కదా, పాపం ఎక్కువసేపు కూర్చోపెట్టకూడదు మిమ్మల్ని, ఎందుకంటే సుకుమారంగా పెరిగారు కదండి, అందుకని త్వరగా పంపించాలి మిమ్మల్ని. క్రీస్తుని గూర్చిన జ్ఞానోపదేశం ఆలకించండి. తలలపైకి నన్ను చూడండి. ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానోపదేశం ఈ రోజున ఏది, ఎక్కడ? ప్రియమైన సహోదరులారా, ఈరోజు లోక సంబంధమైన కార్యక్రమాలతో నింపబడిన హృదయాలు కనబడుతున్నాయి, కానీ క్రీస్తుని గూర్చిన జ్ఞానోపదేశం ఎక్కడ కనబడుతుంది? ఈ రోజున మనిషికి కావాల్సింది ఏంటో తెలుసండి, చరిత్రలు కాదు, లేకపోతే గతించిన దినాలలో జరిగిన సన్నివేశాలు కాదు, లోక సంబంధమైన జ్ఞానంతో కూడిన మాటలు కాదు. మనిషిని మనిషిగా బ్రతకనిచ్చే నా యేసును గూర్చిన, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన మాట మనిషికి కావాలి. ఎందుకంటే మనిషిని మార్చగలిగింది యేసు మాటలు ఒక్కటే. మనిషికి మమతను నేర్పగలిగినవి, మనిషిని మనిషిగా బ్రతకనివ్వగలిగినవి, మనిషిని మహిమలోనికి చేర్చగలిగినవి, మంటి ఘటనలో మహిమాత్మను కుమ్మరించగలిగినవి, మానవత్వం కలిగి ప్రేమ అనురాగాలతో ఆప్యాయతలతో ప్రేమ సముద్రముగా నిలిచి మరొకరికి ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగినవి యేసు మాటలే. మనిషిని శుద్ధి చేయగలిగినవి, మనిషిని పవిత్రపరిచి నిత్య రాజ్యానికి తీసుకొని పోగలిగినవి నజరేయుడైన యేసు మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మృదుమధురమైన శక్తి కలిగిన ఉపదేశము కలిగిన మాటలు మన హృదయంలో లేకపోవడం, ఆ మాటల యొక్క మకరందాన్ని అనుభవించకపోవడం, ఆ జ్ఞానోపదేశం ఈ రోజున మన మనస్సులో లేకపోవడం, అనేకమైన కల్పితాలతో కూడిన ఉపదేశాలు, గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా కనబడుతున్న లోక సంబంధమైన ఉపదేశాలు, సారమైన వాక్కులు ఈ రోజున పెక్కు పెరిగిపోయాయి. ఆయన ఎవరో మాకు విజయవాడలో మొన్న మీటింగులు పెట్టాడు. ఆయన చెప్పిన ఉపదేశం ఏంటంటే సంఘం లేదు, గెంగం లేదు, పాస్టర్ లేడు, గెస్టర్ లేడు. మరి ఏమనుకుంటున్నారండి? మీకు కూడా తగులుతాడులేండి, ఆల్రెడీ తగిలాడేమో నాకు తెలియదు. మరి పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, సంఘం లేదు, గెంగం లేదు, అసలు దేవుడు అనేవాడు ఒక్కడే, అది మాత్రం వాస్తవం. ఆయన ఎవడో నాకు తెలియదు. అదే చెప్పింది. దానికి మరలా నేను చెప్పాడు కదా విసులన్నా, డిటిఎస్ బాక్సులు, అబ్బో దేనికి? దేవుడు లేడు అని చెప్పడానికి శుద్ధముఖంలో నిలబడ్డాడు ఒక ఉపదేశం. దానికి మరల భజనగాళ్ళు. ప్రియ సహోదరులారా, ఎవరినో విమర్శిస్తున్నానని మీరు దయచేసి నన్ను మరలా భావించకండి. క్రీస్తును కూర్చున్న జ్ఞానోపదేశం ఉన్నది. జ్ఞానోపదేశం చేత నింపబడిన ప్రతి వ్యక్తి దేవుని వాక్యం ఉంటుంది. అతను సుఖముతో కూడినటువంటి సంవత్సరాలు నడిపించబడతాడు. అతని దినములలో అతడు ఆశీర్వదించబడిన వాడే బ్రతుకుతాడు. క్షేమం కలుగుతాది అతనికి. జ్ఞానోపదేశం, ఆ జ్ఞానోపదేశం మన జీవితాలలో మన మనస్సును వికసింపచేస్తుందండి. మన మనస్సును వికసింపచేస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి లేక ఈ సృష్టికి ఆధారం
నా దేవుని వాక్కుతోనే సృష్టించాడు. ఆ వాక్కు సృష్టిలో ఈ వెలుగును ప్రకాశింపచేసింది. ఆ వాక్కు ఈ సృష్టిలో ఈ సౌందర్యాన్ని కలుగు చేసింది. ఆ వాక్కు ఈ మనిషికి రూపాన్ని ఇచ్చింది. ఆ వాక్కు ఈ మనిషికి నూతనమైన జీవితాన్ని ప్రసాదించింది. ఆ వాక్కు ఈ రోజున మన మార్గాలకు వెలుగై చీకటిని తొలగించి మన బ్రతుకును ప్రకాశించినట్లుగా మలిచింది, మార్చింది. భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ నా దేవుని వాక్కు జ్ఞానోపదేశం గతించిపోదని వాక్యం చెప్తుంది. అలాంటి శక్తి కలిగిన ఉపదేశము చేత నీ హృదయాన్ని నింపుకొని, జ్ఞానోపదేశము చేత నీ హృదయాన్ని నింపుకొనిన వాడవై నీ జీవితంలో ఆయన ఎదుట కనుక నిలిచిన వాడవైతే వాక్యం అంటుంది, ఆయన సొలొమోనును హెచ్చించినట్లు ఆయనను సేవించుచున్న వారిని ఆయన హెచ్చించి ఘనపరిచి ఆయన ప్రసిద్ధి చేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శక్తి కలిగిన దేవుని మాటల యొక్క ఆ మకరంగాన్ని నువ్వు గ్రహించగలగాలి, వివేచించగలగాలి. ఏముందండి, చర్చికి వెళ్తే ఎక్కడైనా అదే కాదండి చెప్పేదే. ఏది చెప్తారు? మీకు ఒక మాట చెప్తాను, వింటారా వద్దంటారా? చెప్పరండి. తింటారా? ఏంటి తినేది? ఎప్పుడు తినడమేనండి. వింటారా వద్దంటారా? ఓట్లు పడ్డాయండి నాకు. ఓకే, నేను ఒక పల్లెటూరులో పుట్టానండి. చాలా పల్లెటూరు నాది, ఓ పేద కుటుంబం. నేను చిన్నప్పుడు అంటే ఎప్పుడో బీసీలో కాదులేండి, ఒక 25-30 సంవత్సరాల క్రితం మా ఊర్లో డ్రామాలు వేసేవాళ్ళు. డ్రామా అంటే తెలుసా? ఏసి చూపిస్తున్నా? మరి ఏంటి నన్ను అట్లా చూస్తారంటే ఆశ్చర్యంగాను. మా ఊర్లో డ్రామాలు వేసేవాళ్ళు అండి. ఏం డ్రామాలు వేసేవాళ్ళు? హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర అట్లా వేసేవాళ్ళు. మా వాళ్ళకి ముందుగానే చెప్పేసేవాళ్ళు, అనౌన్స్ చేసేవాళ్ళు. వీధి తిరిగి, సోదరి మండలారా, 22వ తారీఖు సాయంకాలం రాత్రి 7 గంటల నుంచి హరిశ్చంద్ర డ్రామా ప్రదర్శించబడుతుంది, కలిసి రండి, కూడగట్టుకొని రండి అని చెప్పేవాళ్ళు. ఇక మా వాళ్ళకి ఎట్లుండేదంటే, పల్లెటూరు కదండి, నువ్వు చూసావు కదా, పల్లెటూరు కదండి. ఆహాహా, ఇక మా వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు ఆ డ్రామా కొరకు. ఇక ఆ రోజు వచ్చిందనుకోండి, ఉదయమే మధ్యాహ్నానికి రాత్రి కూడా వండేస్తారు. తినేటప్పుడు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు, రాత్రికి అంత మేలుకొండాలి కదా అని చెప్తారు. విచిత్రమైన సంగతి చెప్పనా, 9 గంటలకి డ్రామా స్టార్ట్ అంటే మా వాళ్ళు ఒక ముద్ద ఎక్కువ తిని చాప సంకలో పెట్టుకొని వచ్చి ఇట్లాగే కూర్చునేవాళ్ళు. ఎన్ని గంటలకి? 4 గంటలకి. ఎందుకంటే జనం వచ్చేస్తే వెనకాల కూర్చోవాల్సి వస్తుంది. సత్యహరిశ్చంద్రుడు కనబడాడు కదండి, అంచేత 4 గంటలకు వచ్చి టెస్ట్ చేసుకొని కూర్చునేవాళ్ళు. ఇక కాళ్ళు చాపుకొని కూర్చొని పాపం ఊగి ఎప్పుడు 9 అవుతుందా అని కాసుకొని ఉండేవాళ్ళు. ఓకే, బాగుంది. ఇక డ్రామా స్టార్ట్ అయితే ఆహా, మా వాళ్ళ సంతోషం. పల్లెటూరు అండి మాది, పల్లెటూరు ప్రజలండి పాపం, వాళ్ళకి ఏం తెలుసండి. మీరంతా ఈటెక్ బీటెక్ చదివి తైతెక్కలాడుతున్నారు కదండి, చదువులేని వాళ్ళు కదండి పాపం. వాళ్ళకి ఎవరికైనా ఏం తెలుస్తుందండి? అమాయక ప్రజలండి పాపం, కూలీనాలు చేసుకునే పేద ప్రజలు. ఇక 1000 కళ్ళతో స్టార్ట్ అయితే డ్రామా, వాళ్ళ ముఖాలకు కళ చూడాలి. ఓయ్ బాబోయ్, మీకు ఇంకా ఒక విచిత్రమైన సంగతి చెప్తానండి. ఇక ఆ డ్రామాలో సత్య హరిశ్చంద్రుడు ఇక వీళ్ళు పద్యాలు పాడుతుంటే మా వాళ్ళు కాసుకొని ఉండేవాళ్ళు. ఆ చివరిలో కాటి సీన్ అని ఒకటి వస్తుందండి, చివరిలో దాని కొరకు కాసుకొని ఉంటే ఇక హరిశ్చంద్రుడు వచ్చి ఇక కాటి సీన్ జరుగుతుంటుంది. కొండ ఒకటి పెట్టుకొని కర్ర ఒకటి పట్టుకొని పాడుతుంటాడు. భక్తయోగ పదన్యాసి వారణాసి పాడితే మళ్ళీ ఆమె అక్కడ ఎదురుగా నిలబడి నాదా అంటుంటే అంటుంటాడు. ఈయన మీకు విచిత్రం సాగం చెప్పనా, మా ప్రజలండి, పేద ప్రజలు ఏడ్చేవాళ్ళండి. అరే బాబా, ఆ అమ్మకి కన్నీళ్లు రాక, ఆ అమ్మకి హరిశ్చంద్రుడు భార్యకి జొండు బాము రాసుకుంటుంటుంది కళ్ళకి. ఈ మా ప్రజలకి అర్థమై సావక
వారే బాబు ఏమి ఏడ్చేవాళ్ళు, ఏడ్చి సీది పక్కన మీద వేసి, అబ్బా బాబు చెప్పలేదులేండి ఆయన. ఇంకా విచిత్రమైన సగం చెప్పనా, మరలా వారం 10 రోజులండి నూతి దగ్గరికి వెళ్ళినా, పంపు దగ్గరికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, అమ్మా ఏం బాడమ్మా కూడా అంటుంటాడు. ఇక ఆమె అసలు ఆడతాగదు పెట్టి పక్కన పెట్టు, అది ఎట్ట బాడింది అనుకుంటున్నా. ఎక్కడికన్నా బస్సులో ఎక్కిన ఇదే మాట్లాడి వారం 10 రోజులు ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటకు రారండి. ఇక ఒక్కొక్కరు నొలక మంచం మీద పడుకుని ఏడ్చుకునేవాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చి సత్యవతమ్మకి అట్లా అని చెప్పి. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ మధ్య మా ఊర్లో మరలా అట్లాగా డ్రామా తెరగట్టి స్టేజ్ వేసి పెడుతుంటే ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా వెళ్ళట్లే. ఇక వాళ్ళకు కూడా జనం లేక ఎవరో ఒకరు లేరా బాబు అని పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇక తెగడదీసి పద్యాలు పాడుతుంటే వాళ్ళు పాపం జనం రాలేదే, డబ్బులు ఖర్చు పెట్టేసేమే అని వాళ్ళు నిజంగా ఏడుస్తున్నారండి. ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు, అరే వాళ్ళు నవ్వుతున్నారట. మీకు అర్థమైందండి డిఫరెన్స్? అర్థమైందండి? వాళ్ళు జండు బాగా రాసుకుని కన్నీళ్ళు కాసినప్పుడే నిజంగా ఏడ్చారు వీళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టేసామే, దివాళా తెస్తామే, అప్పులు కడతారా అని వాళ్ళు నిజంగా ఏడుస్తుంటే పాపం ఈ చిన్నపిల్లలు అరే అంటున్నారట. ప్రియమైన సహోదరులారా, సంగతి ఏంటంటే ఒకప్పుడు ఏలుకున్నాయి కాదనట్లే, కానీ వాటిలో జీవం లేదు కదా, వాటిలో ప్రాణం లేదండి, నిర్జీవం అయిపోయాయి. సజ్జన శవం ఎన్ని రోజులు ఊరేగుతుందేంటి? ఆ మాటల్లో జీవం లేదు, వాటిల్లో ఉపదేశం లేదు, వాటి వలన మనిషికి ప్రయోజనం లేదు, అందులో మనిషి పరిపూర్ణం కాలేడు. ఈ రాత్రి సవాలుగా చెప్తున్నాను నా ప్రియ సహోదరులారా, 1000 సంవత్సరాల క్రితం భూలోకానికి పంపిన నా శక్తి కలిగిన నా దేవుని మాటలు ప్రతి మనిషిని గుండెను ప్రార్థన చేయగలిగినవి, మనిషిని మార్చగలిగినవి, రూపకుండలను ప్రార్థన చేసి లోకంలో ఏక చక్రాధిపతిగా ఏలుతున్న మాటలు, సర్వశక్తుడైన నా యేసు మాటలు ఈనాటికి నేను నిర్జీవము కాలేదు. సంవత్సరాలకు తీసిపోయినా, తరాలకు తీసిపోయినా, మనుషులు మారినా ఏక చక్రాధిపతిగా ఈనాటికి లోకాన్ని ఓడుకుంటూ ఉన్నది. లోకంలో సర్వ సృష్టిలో ఒక నూతన సృష్టిని సృష్టించగలిగిన శక్తి కలిగిన మాటలు నా యేసు మాటలు. ప్రకృతి పురాణాలలో, కల్పిత కథలలో మనిషి ఈ రోజున సంపూర్ణుడు కాలేదు. ఈ రోజున మనిషిగా బ్రతకడానికి కావలసినవి యేసు క్రీస్తు యొక్క సుబోధము కావాలి. యేసులో ఉన్న ప్రతి మాట జీవమును మనకు ప్రసాదించగా ఆ జీవము చేతనే మనం బ్రతకగలగాలి. యేసు మాటలు కాక మనిషిని బ్రతికించగలిగిన మాటలు మరొక మాటల లోకములో లేవు. ఆ మాటలు జీవము కలిగిన మాటలు. పేతురు అంటాడు, నిత్య జీవపు మాటలు నీ యొద్దుంటే మేము ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఆడ దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం మాటలు వింటాం? సచ్చిన మాటలు. నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ రాత్రిలో ప్రేమ సహోదరులారా, ఆ క్రీస్తును కూర్చున్న మాటలు, క్రీస్తును కూర్చున్న జ్ఞానోపదేశం నీ హృదయంలో దాచుకున్న వ్యక్తివైతే నా దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరిచి ప్రసిద్ధికెక్కిస్తాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మీరు చదువుతారండి, దానియేలు ఒక బానిసగా పట్టబడ్డాడు. దానియేలుకి పలుకుబడులేమి లేవు. రాజకీయంగా అతనికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ బానిసగా ఉన్న దానియేలుని ఆ బబులోను యొక్క సంస్థానాలంతటి మీద ఏం చేశారటండి? అధిపతిగా నియమించి ఘనపరిచాడట నా దేవుడు. ఎందుకంటే దానియేలు దగ్గర జ్ఞానోపదేశం ఉంది. ఏముందండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముందండి? జ్ఞానోపదేశం, వివేకము కలిగిన మాటలు. అర్థమవుతుందా? అతని నోరు తెరిచి మాట్లాడితే శాపవచనాలు కాదు, ఆశ్చర్యకరమైన ఉపదేశం అతని నోట ఉంది. అతని మాట విన్న రాజు అంటాడు,
దేవుని ఆత్మ కలిగిన వాడవయ్యో బాబు నువ్వు. మా దేశంలో ఒక బానిసగా ఉన్నావు, కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివి. దేవుని ముఖము చూసినట్లుగా నేను నీ ముఖాన్ని చూస్తున్నాను. దేవదూత ముఖం వల్లే ఉంది నీ ముఖం. నీ మాటలు చాలా ఆశ్చర్యకరమైనవి. ఆ జ్ఞానోపదేశం కలిగిన వ్యక్తిని సంస్థానాల మీద దేవుడు అధిపతిగా చేశాడు. ఓ అధికారిగా నిలబెట్టాడండి. ఈ రాత్రి మరి నీవు నా వ్యక్తిగత జీవితాల్లో కళకళలాడుతూ ఆడంబరాలతో, తప్పెట్లు, తాళాలతో ప్రారంభిస్తున్నాం వ్యాపారం. నెల రోజులు అవగానే దేవాల బోర్డు తగిలించి ముఖానికి రంగు రాసుకొని ఎవడు కనబడకుండా తిరుగుతున్నాం. రాత్రి బావులు చదివి వెళ్తున్నాం. ఆ తర్వాత చదువుకు ప్రతిఫలమా అన్నట్లు అపచయాన్ని భుజాల మీద పట్టుకొని సిగ్గుతో తిరిగి వస్తున్నాం. ఎందుకని? జ్ఞానోపదేశం, క్రీస్తుని గూర్చిన మాటలు నీ దగ్గర లేవు. ఏమున్నాయండి? హృదయాన్ని ఈ రోజున కాస్త మనం తొంగి చూడగలిగితే, ప్రియ సహోదరుల, పై రూపాన్ని కాదు, బయటకు కనబడే రూపాన్ని కాదు, హృదయ అంతర్భాగాలలో దాచబడి ఉన్న ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ వాక్కుల్ని లేక అనుభవాలు చూస్తే, ఈ రోజున నీ హృదయంలో నింపబడినవి ఏంటి? నీ హృదయంలో నింపబడిన అనుభవాలేంటి? జ్ఞానోపదేశం చేత నింపబడి సంఘంలో స్థిరపరచబడిన వాడవై ఆ జ్ఞానోపదేశాన్ని అలవర్చుకొని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని వాడవా, లేకపోతే లోక సంబంధమైన సమాచారం? దానియేలు ఒక బానిసగా ఉన్నాడు, పట్టబడినవాడు, కానీ అతనికి ఆ దేశాన్ని గురించిన చేదు లేదండి. మీకు ఇంకొక కోణం చెప్తున్నాను, మరో డైమెన్షన్, జాగ్రత్తగా వినండి. దానియేలు అక్కడ బానిసగా ఉన్నాడు, కానీ ఆ దేశాన్ని గురించిన చేదు అతని గుండెల్లో లేదండి. ఆ దేశంలో ప్రజలు నశించిపోతుంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, ఈ దేశపు ప్రజలు ఈ రాజు చేతిలో చచ్చిపోయేటట్టున్నారు, వీళ్ళని కనికరించు నాయనా, ఈ దేశాన్ని కనికరించు ప్రభువా, ఈ దేశానికి జీవాన్ని ప్రసాదించు నాయనా, ఈ దేశాన్ని పట్టిన చీడ తొలగేటట్లు సహాయం చేయి. జ్ఞానోపదేశంలో నిక్షిప్తమై ఉన్న ఆ కనికరం చూడండి. ఈరోజు మనవాళ్ళు చూడండి, ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటిని గూర్చి చెప్పండి చెడు బీజం. ఏ ఇంట్లో భోంచేస్తున్నారో, ఏ ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారో ఆ ఇంటిని గూర్చిన చేదు అనుభవాలు. దానియేలును దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసండి? అతడు ఒక బానిసగా ఉన్నప్పటికీ ఆ దేశాన్ని గూర్చి చేదు అనుభవం లేదు తన గుండెల్లో. ఆ దేశాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆ దేశానికి దేవుని మాటలు అందిస్తున్నాడు, ఆ దేశానికి భక్తిని నేర్పుతున్నాడు. ఈరోజు మనం తిన్నంతసేపు తింటాం, ఆ ఇంట్లో వచ్చేటప్పుడు ఏమంటామండి ఆ ఇంటిని? ఏం మాటలా మూతి తీర్చుకుంటున్నావు? ఆయన మైకు పట్టుకున్నాడంటే నేనే కనబడుతాను. మరి నువ్వు కనబడాలని ఇక లైట్లు కట్టింది. బక్కి చెప్పేటప్పుడు మరి ఇట్లా అంటాడా? ఇట్లా మరి దేవుడు చేతులు వచ్చింది అట్లా అనవనే కదా. మరి ఏంటమ్మా నీ మనసు ఏంటి అట్లాగా విసుగుపడిపోతున్నావు ఏంటంటే అన్నావు అనుకోండి, ఇది ఒక సంఘమే. సరే అట్లాగ అనుకున్నావు, రేపటి రోజున రాకుండా పోద్దా? లేదు, మొదటి లైన్లో కనబడ్డది ఆమె, రేపు ఆదివారం మళ్ళీ శృతిపాత్రుడా అంటుండే. నిన్నటిదాకా అట్లా మాట్లాడు, మళ్ళీ శృతిపాత్రుడు అంటే ఇదంతేనయ్యా. ఆశీర్వాదానికి మార్గం కాదు ఇది, శాపానికి మార్గం. నువ్వు నిలిచిన దేశాన్ని గురించి చేతులెత్తు, ప్రభు నిన్ను నిలబెట్టిన సంఘాన్ని గురించి ప్రార్థన చేయి, ప్రభు నిన్ను నిలబెట్టిన దేశం కొరకు అంగలార్చి ఉపవసించి ప్రార్థన చేసి నీదైన శైలిలో సహకరించగలిగితే నా దేవుడు నీ హృదయాన్ని చూచాడు కనుక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చేదు అనుభవాలతో కొన్ని అనుభవాలలో నీ మనసుని కంపు కొట్టేటట్లు చేసుకోవద్దు, అవసరం లేదు. మా అమ్మ నన్ను చాలాసార్లు కొట్టింది, వాతలు పడేటట్టు కొట్టింది. బుద్ధి లేనోడా అని కొట్టింది. కొట్టినంత మాత్రాన నా తల్లి చెడ్డదవుతుందండి? చెప్పండి, అరే బాబు చెప్పండి. నన్ను కొట్టినంత మాత్రాన నా తల్లి చెడ్డదవుతుందా? నన్ను కొట్టిందని చెప్పి నా తల్లిని నేను చెడుగా మాట్లాడుతున్నా? అలా మాట్లాడితే అసలు నేను మనిషినేనా? పాల తెప్పించిన నా తల్లిని
గోరుముద్దలతో నన్ను పెంచిన నా తల్లిని గురించి చెడుగా మాట్లాడితే అసలు నేను మనిషినేనా? అలాగైతే నిర్మలమైన పాలతో నిన్ను పెంచుతున్న సంఘాన్ని, నిర్మలమైన పాలతో నిన్ను పెంచుతున్న దైవ ఉపదేశాన్ని ఎందుకు శంకిస్తున్నావు? ఎందుకు విషపు మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నిలిచిన సంఘం దేవుడు నీకు ఇచ్చినటువంటి అమూల్యమైన సంఘమని గ్రహించి నీ సంఘం కొరకు చేతులెత్తి ప్రార్థించవలసిన బాధ్యతను తీసుకున్నారు మీద ఉన్న సంగతి మర్చిపోకు. దానియేలు తమ దేశాన్ని గూర్చి అలా ప్రార్థించగలిగిన వాడు గనుకే దేవుడు అతనిని హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు దానియేలుని పిలిచి మాట్లాడుతున్నాడు. అరే బాబు, నాకు ఒక కల వచ్చిందిరా. కల వచ్చిందా? సావరా సావు. మమ్మల్ని బంధించి నీ దేశానికి తీసుకుని వచ్చి మమ్మల్ని ఇక్కడ కట్టి పెట్టేస్తావంటారా? అయిపోయిందిరా, నీ సీన్ అయిపోయిందిరా, ఇక సాప చుట్టుకో అనాలి దానియేలు. అట్లా అనట్లేదండి. మిమ్మల్ని ఎవరన్నా కిడ్నాప్ చేశారనుకో, చేయట్లే, బాధపడద్దు. ఒకవేళ చేసాడంటే ఇక వాడు కర్మగాలినట్టే, ఇక మానుకోవాలి అపనాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎవరు లేని చోట నిన్ను నిలబెట్టి అక్కడ నిలబెట్టి బాగున్నావా అన్నాడు కాడు. వీరేమంటారండి? నీ ముఖము మనోహరము అంటారండి. అరే నీ కాళ్ళుగా, నీ చేతులుగా, అరే నేనే కదా ఓటానంటున్నా, నీకు పిల్లలు అంటున్నా, వాడు నేను కిడ్నాప్ చేసిన దానికి పశ్చాత్తాపడి తల కింద పెట్టి కాళ్ళపై. ఇట్లాంటి బూతులు నేను ఎక్కడ వినలేదమ్మా. నీ సంఘంలో బాగా నేర్పించారు, వెళ్ళిపోమ్మా అని చెప్పి. అవును కదండి, మన గుండెల్లో ఉండే రోషం అట్లాంటిది కదండి. అవునా కదా? నవ్వుతారండి. మనం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బంధించి అక్కడ పెడితే వాళ్ళ ప్రేమతో వాళ్ళని గురించి మనం మంచిగా మాట్లాడతామండి. అమ్మో ఎన్ని శాపాలు ఉన్నావు, ఎన్ని శాపాలు పెట్టేవు. మరి దానియేలుని వాళ్ళు బంధించి తీసుకెళ్ళి వాళ్ళు లేక ఒక కట్టబడిన బానిసలాగా అక్కడ పెట్టుకుని ఉంటే ఆ దేశాన్ని గురించి ప్రార్థన చేస్తారండి. క్రీస్తులో ఉన్న ప్రేమ సాగరం, క్రీస్తు నేర్పించిన అమూల్యమైన సందేశం. ప్రేమ చేత సముద్రాన్ని దాటగలుగుతాం. కక్ష, ఈర్ష్య, ద్వేషం చిన్న కాలువ కూడా దాటలేం. జగత్తుకి పునాది ప్రేమయే. ప్రేమలో నిక్షిప్తమయ్యింది త్యాగం. ప్రేమ దెబ్బ తింటుందే కానీ దెబ్బ కొట్టదు. ప్రేమ కన్నీళ్లు పెడుతుందే కానీ కన్నీళ్లు పెట్టించదు. ప్రేమ సహిస్తుందే కానీ నొప్పి కలిగించదు. ప్రేమ ప్రాణం పెడుతుందే కానీ ప్రాణం తీయదు. పవిత్రమైన ప్రేమ, ఆ ప్రేమలో నిక్షిప్తమై ఉన్న దైవుని ఉపదేశం నీ గుండెల్లో దాచుకో. సొలొమోను జ్ఞానోపదేశం కలిగిన వాడు. అతని నోట క్రీస్తుని కూర్చున్న జ్ఞానం ఉంది. అతని నోట జ్ఞానోపదేశం నింపబడిన హృదయం. దేవుడు అతనిని హెచ్చించెను. స్తోత్రం చెప్పండి గట్టిగానే. హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట వినబడుతున్న మాటలేంటి? నీ ఇంట వినబడుతున్న పాటలేంటి? నీ గుండెల్లో నింపబడి ఉన్న ఉపదేశం ఏంటి? జ్ఞానోపదేశమేనా లేక పాడోపదేశమా? చేదుతో కూడిన అనుభవాలా లేకపోతే తీపితో లేక మధురమైన అనుభవాలా? చివరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61వ అధ్యాయం 9వ వాక్యం. జనములలో వారి సంతతి తెలియబడును, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందును. ఆహా, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధికి ఎక్కుతుందట. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, చాలు యెహోవా ఆశీర్వదించబడిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు. దేవుడు అలాగా ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. వాళ్ళని చూచిన వాళ్ళు అనుకుంటారంటండి, దేవుడు ఆశీర్వదించిన చెప్పండి, గట్టిగా చెప్పండి, దేవుడు ఆశీర్వదించిన జనము వీళ్ళు అని అనేకులు అనుకుంటారట. ఎట్లా అనుకుంటారని చెప్పండి? ఆ చర్చి వదిలిపెట్టా, ఈ చర్చి వదిలిపెట్టా,
ఆదివారం రోజున ఆ చర్చి ఆరాధన సమయం అయిపోయింది, ఈ చర్చి ఆరాధన సమయం అయిపోయింది. రెండు సంఘాలలోంచి ప్రజలు వస్తున్నారు. వచ్చేవాళ్ళు వీళ్ళు ఆలం చూసి గొంతుకొస్తాడు ఎగిరి బండ్ల నీర కొడుతుంటారు అని వీళ్ళు అనుకుంటున్నారండి. వీళ్ళు తక్కువ వాళ్ళండి. ఆలం చూసి బ్యాప్టిస్ట్, పాపిస్ట్, ఆత్మ లేదు గీత్మ లేదు ఎగరలేరు బండరాయిలాగా ఉన్నారా బాబా చూడట్టున్నారు సోకు చేసుకొని అని వీళ్ళు అంటున్నారండి. వీళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకుంటారండి? ఏంటి కోపం వచ్చేసింది మీకు ఎంత కోపం వచ్చినా పర్లేదు, ఆమెనగా ఆటో ఎక్కేస్తాను, మీరు కోపం ఉండదు మాత్రం నాకే వరకదు. వీళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకుంటారండి? దేవుని వాక్యం ఉంటుంది, పరిస్థితికి ఎక్కిన ప్రజలు లోకంలో తిరుగులాడుతూ ఉండగా వారిని చూసిన ప్రజలు అనుకుంటారు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలను గుర్తిస్తారు. వారు పరిస్థితికి ఎక్కిన ప్రజలు. నేను పరిస్థితికి ఎక్కాలి, ఆశీర్వాదం పొందాలి, ఆశీర్వాదం దిగింది లేదు, సచ్చింది లేదు. ఎక్కడ దిగుతుంది ఏంటి? గుండెల్లో అంత కక్ష పెట్టుకొని. నేను మధ్య ఒక ఊరు ప్రార్థన కూటానికి వెళ్ళాను. పుట్టినరోజు కూటం అండి. ప్రార్థన కూటంలో ఇక పాటలు స్టార్ట్ చేశారండి. మా వాళ్ళు పాటలు పాడుతున్నారండి. వాక్యం చెబుదామని లేచి నిలబడ్డానండి. ఆ ఎదురుగా ఒక చర్చి ఉందండి. వాళ్ళకి మేమే దొరికేమేంటి, 2 గొట్టాలు పెట్టి ఇటు తిప్పారు మా వైపు. ఇక అయిపోయింది సంగతి. ఇక వాక్యం చెప్దామని స్టార్ట్ చేస్తే అక్కడ చర్చి ఉంటే మా వైపు తిప్పారు, 2 గొట్టాలు తిప్పారు. ఇక స్టార్ట్ చేశాడు ఆయన. హసితమగు ప్రతి డాగు గనగను కసట గడిగి పవిత్ర పరసును. గసగసాలు లేవు, మీరు వెళ్ళలేవు అక్కడ. ఇది ఏ కర్మరా బాబు అని వాక్యం ఎంత చెప్దామన్నా వినిపించట్లేదు. జనం ఎట్లా అనుకున్నారండి. ఇక నేను చెప్పాను ఇంటే ఎంత అన్నా, నేను ఇక చెప్పలేను, నేను చెప్పేదే గట్టిగా చెప్తాను, ఇంకా అది కూడా నేను ఇంకా గట్టిగా అరుస్తున్నా, వినిపించట్లేదు, గసగసాలు దెబ్బ. ఇక నేనేం చెయ్యాలని ఆయన చెప్పాను. అన్న ఇంకోసారి పెడతాను అన్నట్లంటే ఆయన కూడా అన్నాడు సరేలే అన్నట్లుగా అన్నాడు. విచిత్రమైన సంగతి చెప్తున్నానండి. నేను ప్రార్థన చేసి ముగించేశాను. ఆయన అన్నాడు, అన్న భోజనాలు చేసేసాం, మరి సేవకులందరికీ భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. నేను అన్నా నేను వాకింగ్ చెప్పకుండా ఏం భోజనం చేస్తాం బ్రదరు, నా టైం కాదు, ఒక టీ తాగుతాను ఇక్కడ కూర్చొని, మా బ్రదర్స్ భోజనం చేస్తారంటే మా వాళ్ళు బ్రదర్స్ భోజనం చేస్తున్నారని నేను అక్కడ కూర్చొని ఉన్నానండి. వాళ్ళు చూడండి, వాళ్ళల్లో ఒక ఆయన వచ్చి చూసిపోయాడు కూటం ముగించేశారని. నిజం. ఇక ఈయన వెళ్ళాడు చెప్పినట్టున్నాడు, కూటం ముగించేశారు వాళ్ళని. ఇక ఆయన వాకింగ్కి లేసాడు. వాకింగ్కి లేసి ఏంటి వాక్యం అంటే, ఆ సమరయ స్త్రీ నీళ్లు కొరకు వచ్చింది, కానీ ఆమెకు తాడుందో లేదో. తాడు లేకపోతే నీకెందుకు, ఉంటే నీకెందుకు అమ్మా బెండకాయ. చెప్పే వాక్యాన్ని మోగించేస్తే ఆమెకు తాడుందో లేదు నేను కావాలంటే ఇప్పుడు దానికి ఆమెకు తాడుందో లేదో. సరే తాడున్నా లేకపోయినా బకెటుందో లేదో, లేదంటే నువ్వు పోతావా బాబా? ఇప్పుడు పోయేటట్టే ఉన్నాడు అయ్యగారు, వాళ్ళకి మంట ఉంది. నేను అడిగా నా బ్రదరు ఏంటి ఆయన ఎట్లాగే చెప్తాడు. మరలా ఏమంటున్నాడు తెలుసా, అమ్మ స్త్రీలంతా కొంచెం ముందుకు జరగండి అంటున్నాడు. నేను అనుకున్నాను చర్చి ఫుల్ అయిపోయిందేమో, ఇక్కడికి రావాల్సిన జనం అక్కడికి వెళ్ళిపోయారేమో అనుకుంటే ఆ కూటం పెట్టించిన ఆయన చెప్పాడు, ఒట్టిదానన్న అది పాత డైలాగే, అక్కడ 10 మంది ఉంటారన్న ముందుకు జరగకుండా అంటా ఉంటాడన్న ఆయన. అది ఆయనకు వాళ్ళకు వేరన్న. అయిపోబోయ్ ఎంత దారుణమండి. పిల్లలు ఒకసారి మీరు ఆలకించండి. ఎంత కక్ష కార్పణ్య గుండెలు దాచుకొని నేను యేసు బిడ్డను భయమే లేదా అంటే ఎట్టండి? దేవుని వాక్యం ఉంటుంది, హెచ్చించబడిన వాడై ఘనపరచబడిన వాడై ప్రసిద్ధికి ఎక్కిన ప్రజలు ఉన్నారు, వారిని చూచిన ప్రజలు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు అని వాళ్ళు పలుకుతారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడాలి. యుగ యుగములు ఆయనతో నివసించడానికి మన ప్రాణ ఆత్మ శరీరం శుద్ధి చేయబడినదై పవిత్రపరచబడినదై పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడినట్లు కొత్త నిబంధనల సంఘం సిద్ధపడాలి. చూచిన ప్రజలు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారంటారట, వారి సంతతి ప్రసిద్ధికి ఎక్కుతారట, వారు దీవించబడతారట. ఎవరిళ్ళు? 4వ వాక్యం చదువుతారు ఒకసారి.
4వ వాక్యం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుకుంటారట. పూర్వపు పాడైన స్థలములను కట్టుకుంటారట. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుకుంటారట. వాళ్ళకి ఈ ఆశీర్వాదం. చెప్పాను కదండి, ఎవరిని ప్రజలు గుర్తించేది, ఎవరు ప్రసిద్ధికెక్కేది? పాడైన పురములను కట్టుకొనిన వారు. చాలా కాలం నుండి పాడైపోయాయి, చాలా కాలం నుండి పతనమైపోయాయి, చాలా కాలం నుండి ఆధ్యాత్మికమైన జీవితం కుప్పకూలిపోయింది. చాలా కాలం నుండి ఏదో ఆచారాల భక్తుల్లో క్రైస్తవుడిగా సాగి వెళుతున్నాడు, కానీ శక్తి లేని క్రైస్తవుడిగా సాగి వెళుతున్నాడు. అతడు తమ స్థితిని గుర్తించి ఆ పాడైపోయిన పురములను బాగు చేసుకోగలిగితే అతని సంతానము ప్రసిద్ధికెక్కుతుంది. వారిని చూచిన వాళ్ళు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు అంటారట. అంటే ఈ రాత్రి నేను ఘనపరచబడాలి, ప్రసిద్ధికెక్కాలి అని అనుకుంటే చాలా కాలం నుండి పాడైన నీ ప్రాకారాలు కట్టుకోవాలి. నీ పురము పాడైపోయింది, నీ ప్రాకారాలు కూలిపోయాయి. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు ఒక కుంటుబడిన స్థితిలో ఉన్నావు. రక్షించబడిన మొదట్లో ఉన్న ఆ వైరాగ్యం ఇప్పుడు లేదు. రక్షించబడిన మొదట్లో ఉన్న ఆ సమర్పణ ఈరోజు నీకు లేదు. రక్షించబడిన మొదట్లో ఉన్న ఆ వైరాగ్యం, డివైన్ సీల్, ఆత్మ సంబంధమైన ఆ వైరాగ్యం, ఆ రోషం, ప్రార్థనా జీవితం ఈరోజు నీకు లేదు, కోల్పోయా. దేవుని వాక్యం ఉంటుంది, ఈ రాత్రి నువ్వు దాన్ని తిరిగి కట్టుకోగలిగితే నేను నిన్ను కనపరిచి నిన్ను ప్రసిద్ధి చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఓరి బాబా, ఈ తెల్ల బట్టలు వేసుకుని ఎర్రగా బుర్రగా లైట్లు పెట్టి మైకులు పెట్టి చెప్పేవాళ్ళు ఈ గాకేం చెప్తారులే. నిన్నగాక మొన్న బుట్టి మైకు పెట్టుకుని బయటికి అరుస్తున్నాడు ఈయన. మనది ఎంత సీనియారిటీ, నో ప్రాబ్లం. మనది ఎంత సీనియారిటీ, మా అన్నకు తెలియని సంగతులు ఉన్నాయా? ఆది కాలం నుంచి ప్రకటన విన్నాం, చదివి పేపర్లన్నీ తిని పక్కన పెట్టేసాం కదా. ఓకే, ఇలాగే సాగుతావులే అనుకుంటే చేసేదేమీ లేదు. ఈ రాత్రి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని గుర్తించు. ఎంతగా నువ్వు ఆత్మీయతలో బలపడుతున్నావు, ఎంతగా శరీర సంబంధముగా నువ్వు బలపడుతున్నావు ఆలోచించు. ఒకప్పుడు నీకున్నటువంటి ఆ ప్రార్థన జీవితం ఈనాటికి వృత్తి చెందుతుందో అలాగే క్షమించబోతున్నా. పడిపోయిన పురము, పాడైపోయిన పురము. రాత్రి నా ప్రియ సహోదరులారా, నా తల్లిదండ్రులారా, క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులారా, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఈ రాత్రి గ్రహించి గమనించి పశ్చాత్తాప్తుడవై ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఎంత ఘోరమైన పాపలను క్షమించగలిగిన వాడు దూరాన లేడు. ఏ స్థితిలో నుండి ఆయన నిన్ను లేపి నిలబెట్టి నీ పాదమును స్థిరపరచగలిగిన దేవుడు ఎక్కడో నీ కంటికి కానరానంత దేవుడు ఆయన లేడు. కృపా సత్య సంపూర్ణుడై ఆయన మన మధ్యలో నివసించుచున్నవాడు. నీ కుంటుబడిన జీవితాన్ని చూచి, పాడైన నీ హృదయాన్ని గమనించి, శిథిలమైపోయిన నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆయన గుర్తించి, ఇది రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్న సంగతి నీవు వివేచించి ద్రోహులైన దోషులకి ప్రభు పాదాలను పట్టుకోగలిగితే నిన్ను ఆశీర్వదించబడిన జనముగా ఆయన చేస్తాడు. నీ సంతతిని ప్రసిద్ధికి తీసుకుని వస్తాడు. నిన్ను దీవించి నిన్ను అనేకులు గుర్తించగలిగిన ఘనతను నీకు ప్రసాదిస్తాడు. కాలాన్ని దాటవేసుకుంటూ వెళ్ళకు. రోజులు రాజులేమి కాదు కూర్చోవడానికి. శాశ్వతమైనది లోకంలో ఏది కానరాదు. గత రాత్రి వెస్లన్న చెప్పాడు కదండి, కఠోరమైన కాలం గడప తెరుస్తుంది. కఠోరమైన పరిస్థితులు ఈ రోజున కళ్ళ ఎదుట కట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. క్షణభంగురము అంటే మానవుడి జీవితం ఎలా మాయమైపోతుందో అర్థం కాని అయోమయంలో అడుగు వేయవలసి వస్తుంది. కాలయాపన చేస్తూ
రోజులు దొరలు కొట్టుకుంటూ గర్వం అనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తావా, లేక వివేకమైన మనసుతో ప్రభువా నిజమే, ఆధ్యాత్మికంగా నేను పతనమైపోయాను, ఆధ్యాత్మికంగా కృంగిపోయాను, నీ ముఖం చూడలేని గుడ్డివాడినైపోయాను, నీతో నడవలేని కుంటివాడినైపోయాను, నీ మనస్సును ఎరగలేని మోగనైపోయాను. ఈ రాత్రి క్షమభిక్షను పెట్టవా అని ఈ రాత్రి నువ్వు కోరుకుంటే నిన్ను త్రోసివేయని వాడు, ఓ తల్లి లాలించి పాలించి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నిటిని తుడవగలిగిన కరుణా సంపన్నుడు నీ కొరకు కలములు చాచి ఉన్నాడు, కలములు చాచి ఉన్నాడు. కఠోరమైన లోకంలో, కసాయి లోకంలో కళ్ళు తెరిచి బ్రతికి అనుభవించాలని ఆశ కంటే కలువరి శిలువలో నీ కొరకు రక్తం కార్చిన కరుణ సంపన్నుని చేరాలి అన్న కోరిక నీ మనసులో జనిస్తే ఈ రాత్రి నీ మనస్సు తెరవాలి. పాడైపోయిన పురం, పాడైపోయిన హృదయం, పాడైపోయిన మనస్సు నీ గుండెను తొలిచివేస్తుందే. నీ కుటుంబం నీకు, నీ ఇల్లు నీకు ముళ్ళైపోయిందే. బండబారిన నీ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేక, వేదనను దిగమింగి జీవితాన్ని గడపలేక చావే శరణ్యమని ముందుకు వెళుతున్నావే. ఇకనైనా ముగింపు ఆ జీవితానికి. ఈ రాత్రి నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభించబడినట్లు దోషులకి నైనా నా బిడ్డల క్షేమాన్ని నేను చూడాలి, నేను ఒక దీవించబడిన వ్యక్తిగా బ్రతకాలి. ఈ పాప రోత జీవితం నాకు అక్కర్లేదు. ఈ రాత్రి నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తాన్ని నన్ను ప్రోక్షించు, నాకు క్షమభిక్షను పెట్టమని నువ్వు కోరుకుంటే. నినివే పట్టణానికి ఒక్క దైవజనుడు వెళ్ళాడు, నినివే పట్టణానికి ఒక దైవజనుడు వెళ్ళాడు. ఒక్క దైవజనుని ఒక్క మాట దేశమంతా ఆలకించింది. బూడిదలో కూర్చుని గోను పట్ట కట్టుకుని పడిపోయిన బలిపీఠాలు కట్టుకోవడం ప్రారంభించింది. ప్రియులరా, ఆకాశం నుండి నా దేవుని కనికరం దిగి వచ్చింది. అదే దైవజనుడు సర్వలోకానికి చాటింపు వేశాడు, కానీ రానొల్లకపోయింది, జలప్రళయంలో మునిగిపోయింది. ఆదరించేవాడు అక్కడు లేడు, సహాయం చేసేవాడు అక్కడు లేడు. తలుపులు మూయబడ్డాయి, ఆక్రందనలు వినబడ్డాయి, జలములు వారిని కమ్మివేశాయి, జలములలో సచ్చిన సేవలైపోయారు. ఈ రాత్రి ఏ కోవకు చెందినవాడివి? నీ ఆధ్యాత్మికమైన జీవితం ఈరోజు ఎలా ఉంది? పడి ఉందా? ఎదుగుతుందా? నీలో దేవునికి నువ్వు చేసిన నిబంధనలు నిలిచి ఉన్నాయా? పాడైపోయాయా? గోడు పట్ట కట్టుకునేమేమో కానీ, బూడిదలో కూర్చోలేమేమో కానీ, వినయ విధేయతలతో ఈ రాత్రి హృదయాన్ని గాయపరుచుకుందాం. వాక్యం అంటుంది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. ప్రాధేయపడండి, సిగ్గుపడవద్దు. మన స్థితి, మన స్టేటస్ మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. మనలో ఉన్న వినయ విధేయతలు పరలోకానికి తీసుకుని వెళ్తాయి. ప్రభువా, నా సీక్రెట్ లైఫ్ ఇలా ఉంది. ప్రభువా, నా కుటుంబపు జీవితం ఎలా ఉంది. ప్రభువా, నా ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగ పతనమైపోతుంది. చేయూతనిమ్మని రాత్రి నువ్వు కోరుకుంటే, ఆనాడు సజీవుడై సంచరించిన దేవుడు ఈనాటికి సజీవుడై ఆయన ఆత్మస్వరూపుగా నీ ఎదుటి నిలిచి ఉన్న సంగతి వాస్తవం. దేవుని వాక్యం అంటుంది, నువ్వు అలా పశ్చాత్తాపడి పాడైన ప్రాకారాలు కట్టుకోగలిగితే, పాడైన పురములను కట్టుకోగలిగితే, కంటిన్యూషన్ వర్డ్ ఆ వాక్యం మీరు చదివితే ఏముందో తెలుసండి. నిన్ను గుర్తిస్తారు అనేక మంది. అంత మాత్రమే కాదు, తలపాగా ధరించి అలంకరింపబడిన పెళ్లి కుమారుని వలెను, ఆభరణముల చేత అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపచేస్తాడు. తలపాగా ధరించి సిద్ధపడిన పెళ్లి కుమారుని వలె
ఆభరణములు ధరించిన పెళ్లి కుమార్తె వలె నీతి వస్త్రాన్ని ధరింపచేస్తాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాడు. నిన్ను చూచిన వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని చెప్తారు. నీ పిల్లలు ప్రసిద్ధికి ఎక్కుతారు. ఇటు ఆశీర్వాదకరమైన వాక్కులు మీ ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఈ వాక్యాన్ని మీ హృదయంలో ప్రభు ఫలింప చేయునుగాక. ఆమేన్. దయచేసి అలాగే లేచి నిలబడండి. అందరూ అలాగే లేచి నిలబడండి. లేచి నిలిచిన వాళ్ళు దయచేసి ప్లీజ్ ఎవరు అటు ఇటు తిరగండి, అటు ఇటు చూడకండి. ఒక్క క్షణం ప్రభు నీకు ఇచ్చిన అమూల్యమైన సమయం అనుకో. పశ్చాత్తాప్తుడవై ప్రసిద్ధిని ఘనతను కోరుకుని నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున వివేకంగా ప్రవర్తిస్తున్నావా? నీ శక్తి సామర్థ్యత మీద ఆధారపడుతున్నావా? దావీదు వలె దేవుని ప్రియులారా,